దర్శనం పడదాం, స్థుతికీర్తన పాడి ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పితృ పుత్ర సమస్త దేశం ద్వారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహం చేయుచు ఆయన సన్నిధికి రండి, కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడించు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు. ఈ ఆదివారం దినాన నీ ఆలయంలో చేరి నేను ఆరాధిస్తున్నా నీ భక్తి అవమంది మీదకి నీ ఆత్మ కుమ్మరి దయచమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధన ఆది అంతం మీ అధికారం కింద ఉంచి మీ ఆలోచన చొప్పున మీ ఆత్మ ద్వారా సమస్తాన్ని కనుకలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఆత్మతో సంచముతో ఆరాధింపని ఆత్మ చేత మమ్మల్ందరినీ ఆయతపరచమని ఈ ప్రాణమంతా కూడా నీ మహిమ నింపని ప్రార్థన చేస్తూ అన్నిటంతటా మీరే మహింపమని యేసునామం బట్టి ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. నూట 2వ కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తములుగా చదువుకుందాం. 102వ కీర్తన, సామ్ నంబర్ 102. నూట 2వ కీర్తన ప్రారంభ చరణం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చరణము. ఒక ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోని కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహం నాకు అంటుకొని పోయినవి. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడతారు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మనుష్యులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి పంపించుచుననియు
ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృపచేసెను, నా దినములు కొద్దిపరచెను. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడను. దేవుడి మాటలు దీవించగాక. అందరం కలిసి సర్వదేశంలారా శ్రీయేసు దేవుడు అన్న పాట 69వ పాట పాడుతూ ప్రభువుని కనపడదాం. Glory.
యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ప్రియ రవికుమార్ గారు ముందుకు వచ్చి మన చదివిస్తారు. మీరు అందరూ కూడా మీ బైబిల్ తెరిచి బైబిల్ వాక్యం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. మన బైబిల్ తీయొద్దు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. Book of Joshua chapter 3. Book of Joshua chapter 3 verses 1 to 6. కథలు వేష దొరకట్లేదా? యెహోషువ 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనములు. ఈ దినం వరకు ఏర్పాటు చేయనటువంటి వారి భాగంగా పాత నిబంధన గ్రంథం నుంచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఈ విధంగా రాయబడింది. యెహోషువ వేకున లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచేది. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఇలాగను ఆజ్ఞాపించారు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 పొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింత ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడువరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయదు కనుక మిమ్మల్ని మీరు పరిచితపరచుకోవాలని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారి నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచేది. దేవుడిన ప్రతిబంధం ప్రార్థన చేస్తుందాం. మాదిరమ్మ ముందుకు వచ్చి మనం ప్రార్థన చేస్తుంది. అందరం ప్రభు సంధానంకు తల వంచి వినయపూర్వకంగా మనం ప్రభు సంధానం ప్రార్థన చేద్దాం. ప్రపంచమంతా జరుగుతున్న పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. నానాడికి ఉద్రిక్తమవుతున్న ఈ పరిస్థితిని దేవుడే అంతమొందించి దేవుడే మార్గం తెరిచి మన దేశంలో దేవుడు దీవించగా కానీ తన వాగ్దానం ప్రకారంగా ఆయన పేర్పడుతుండగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన దేశమును స్వస్థపడతని చెప్పి మనం కూడా ఏకమై ప్రార్థన చేద్దాం. దేవుడు ఏదే కాలంలో మనతో మాట్లాడలాగిన ప్రభు పాదాలు పట్టుకుందాం. వాక్యం వెల్లడి అంతా చూడని కలిగి అవి తెలివి లేని వారికి తెలివి కలిగించునని వాగ్దానం చెప్పిన ప్రభావ ఇదిగో తండ్రి నాయన యేసయ్యా తండ్రి నాకు తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన తండ్రి కూర్చున్న వాక్యం తండ్రి నాయన మాలో పరిపరిచేయమని అదే పరిగణించిన తండ్రి ఇదిగో తండ్రి నాయన
నాయన గత వారం అంతా నాయన మీ దగ్గర మీరు భద్రపరిచి దేవా తండ్రి నేను ఇదిగో మరొక వారం ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో ప్రవేశించడానికి ప్రభా నా తండ్రి నాయన యేసయ్యా నా తండ్రి నాయన నీ పాదాల ముందర ప్రభా తండ్రి వెళ్ళుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన తండ్రి నాయన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన యేసయ్యా అనేకులకు లేని తండ్రి భాగ్యం తండ్రి ప్రభా నాయన నాకు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగి ప్రభా తండ్రి నాయన కలుపుతోనూ కొడుకుతోనూ ప్రభా నాయన దైవాలని నీ నామం స్థుతించడానికి ఆరాధించడానికి తండ్రి నాయన మా అందరిలో ప్రతి ఒక్కరికి కూడా నీ భయమును కలిగించమని వేడుకున్నాను తండ్రి నాయన లేదు తండ్రి కృతజ్ఞత ఆస్తులు చెల్లించే మాకు అందరికీ దయచేయమని వేడుకున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా ఇది నా ఆరాధన అంతటి ప్రభా నాయన నీ ఆత్మ ఆదిలాగా పట్టించుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నా ప్రభా అయ్యా తండ్రి మాకైతే ప్రభు ఈ గొప్ప భాగం ఇచ్చావు తండ్రి నేను అనేకులకు అయ్యా అయ్యా గొప్ప గొప్ప సంఘాలను తండ్రి ప్రభు ఇదిగో తండ్రి నేను ఆయా పరిస్థితులు ప్రభు నాయన అయ్యా తండ్రి నేను సంఘంగా కూడి ప్రభు తండ్రి ప్రార్థించలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు నా తండ్రి దేవాన్ని కృపను బట్టి ప్రభు తండ్రి పరిస్థితులను తండ్రి యేసు నామంలో తండ్రి నేను నిర్మించగలుగుతున్నాను తండ్రి నేను ఇదిగో తండ్రి ప్రపంచం అంతా తండ్రి నేను తండ్రి కరోనా వైరస్తో తండ్రి ప్రభు బాధపడుచున్న తండ్రి నాయన అయ్యా తండ్రి అనేకమైన తండ్రి ఇబ్బందికర పరిస్థితుల్లో తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వెళ్ళుచుండగా ప్రభు నా తండ్రి దేవా తండ్రి నాయన అయ్యా మా దిక్కు మా మొక్కు మీరే దేవా తండ్రి మా అండ మా కొండ మా కోట మీరే యేసయ్యా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన యేసయ్యా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తండ్రి నాయన అయ్యా ఇది భూమి మేంచుదని తెగులు తీసివేయ శక్తిగల దేవుడు నీవే తండ్రి నాయన యేసయ్యా తండ్రి కనిపించండి నాయన యేసయ్యా తండ్రి ప్రపంచ దేశం జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన నా భారతదేశం కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన యేసయ్యా తండ్రి అయ్యా ఈ తెగుల నుంచి తండ్రి మమ్మల్ని విడిపించండి ప్రభా నా తండ్రి నాయన యేసయ్యా కనికరించండి నాయన నా దేవా నా తండ్రి నాయన యేసయ్యా యేసయ్యా మానవుడిగా మేము చేసిన అపరాధులు దోషములే ప్రభా తండ్రి మా తల మీదకి వస్తున్నాయి ప్రభా ఎంతో కనికరించండి నాయన క్షమించండి ప్రభా తండ్రి నాయన అయ్యా క్షమించడానికి సిద్ధమైన మనసులో దేవుడు కనుక ప్రభా తండ్రి నీ దైవాన్ని నామం బట్టి అర్పించినాను ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి ఈ దగ్గర నుంచి తండ్రి విడిపించండి ప్రభా నా తండ్రి నాయన యేసయ్యా తండ్రి నాయన అయ్యా దేవా కఠినించిన కృప చూపించు దేవా తండ్రి నాయన యేసయ్యా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం తండ్రి ఎత్తుపట్టి అడిగిచున్నాం ప్రభా నా తండ్రి నాయన ఏ తెగులు తండ్రి నాయన మీ గుణాలను అంటదని తండ్రి నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా నా తండ్రి ఇదిగో తండ్రి నాయన అయ్యా నీ ఆజ్ఞను అనుసరించి నాయన నా తండ్రి నీ కట్టలు కైపున నడిచినప్పుడు ప్రభా ఇదిగో తండ్రి ఐగుప్తు దేశంలోకి వచ్చిన తండ్రి ఏ తెగులు మీ మీదకి రాదన్నావు కదా ప్రభా దేవా కనికరించిన తండ్రి అలాగే ప్రభా నాయన మేము ఎందుకు భయభక్తులు కలిగి తండ్రి నాయన నీ కట్టడ మీద నాయన అయ్యా అనుసరించి చూడండి నీ ఆజ్ఞలు కైకొచ్చి నడుచుకునే ప్రభు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన అయ్యా తండ్రి అనేకుల ప్రభు తండ్రి నాయన నీ సన్నిధిలో మొదలుపెట్టుచున్నారు ప్రభు దేవా కన్నీటితో గోచారుచున్నారు తండ్రి నాయన మా దేశం స్వస్థపరచండి ప్రభు తండ్రి నాయన అయ్యా తండ్రి ప్రార్థించుచున్నాను దేవా తండ్రి వారందరి గొడవలను తండ్రి నాయన నువ్వు ఆలకించుచున్నావు దేవా తండ్రి నాయన యేసయ్యా తండ్రి నువ్వు నాయన అయ్యా త్వరలో ప్రభు ఈ తెగుల నుంచి తండ్రి నాయన యేసయ్యా తండ్రి మమ్మల్ని విడిపిస్తాను తండ్రి నాయన మేము నమ్మకంతో తండ్రి నాయన అడిగించున్నాం విశ్వసిస్తున్నాం దేవా తండ్రి మీరు సహాయం చేయండి కార్యం చేయండి ప్రభు తండ్రి అది మీకు ఒక్కరికే సాధ్యం ప్రభు నా దేవా సహాయం చేయండి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అలాగే తండ్రి నాయన దిన ఆరాధన అంతా తండ్రి నాయన నీ పాదాలకు అప్పగించుకుంటున్నాను ప్రభు నా దేవా దేవా మీ సాకుని తండ్రి నాయన మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి ప్రభు దేవా నీ సాకులు క్షేమం చూచి ఆనందించే దేవుడు తండ్రి నాయన నీ సాకుని తండ్రి నాయన అయ్యా కుటుంబానికి నాయన క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నీ సాకులు తండ్రి అగ్ని జ్వాలగా చేసే దేవుడు ప్రభు నా తండ్రి రాజాన తండ్రి నేను నీ పరిశుద్ధ వాక్యం విత్తుచుండగా ప్రభు ఇదిగో తండ్రి నేను వాక్యం అగ్ని నాలుక వల్ల ప్రతి ఒక్కరిని తండ్రి నేను తాగుమని తండ్రి వేడుకుంటున్నాను దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నీ సేవకుని మాట రూఢీపరిచే దేవుడు తండ్రి నాయన యేసయ్యా తండ్రి నీ సేవకునికి తండ్రి నాయన మీరిచ్చే ఉపదేశములు ప్రభు తండ్రి నాయన నీ సేవకుడు ప్రభు మాకు తండ్రి నేను అందించుచుండగా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని మండించండి ప్రభు నాయన నువ్వు దహించు అగ్నిగా దేవుడు తండ్రి ప్రభు ప్రతి ఒక్కరి హృదయాన్ని మండించండి దేవ తండ్రి ప్రతి ఒక్కరి
చూపించు దేవా నా తండ్రి. దేవా తండ్రి నేను రోషం గల దేవుడు ప్రభా నా దేవా, సహాయం చేయండి ప్రభా నా తండ్రి. నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి నైనా స్తుతి ఆరాధన అంతట్లో తండ్రి నైనా అయ్యా మీ సన్నిధి ఉంచండి. పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి మీ సంచారం తండ్రి నైనా సన్నిధి అంతా తండ్రి ప్రాంగణం చుట్టూ ఉంచండి ప్రభా. ప్రతి బిడ్డ మీద కూడా తండ్రి నైనా నీ ఆత్మ వర్షాన్ని కుమరించండి ప్రభా. ప్రతి బిడ్డను నీ ఆత్మ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నా తండ్రి. దేవా తండ్రి కూడిన ప్రతి బిడ్డను తండ్రి నైనా యేసయ్యను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. రాలేని బిడ్డలకు ప్రభా మరొక తరుణం దయచేయండి ప్రభా. దేవా నైనా ఇంటికి ఎంత బాధపడుచున్నారో ప్రభా, అయ్యా నీ సన్నిధిని మిస్ అవుతున్నామని ఎంత బాధపడుచున్నారో ప్రభా. నీ సన్నిధిని ప్రేమించేవారు ప్రభా. దేవా తండ్రి నైనా రాలేక తండ్రి నైనా బాధపడుచున్నారు తండ్రి. దేవా ఇటు పరిస్థితులు మాకు వద్ద యేసయ్యా తండ్రి సహాయం చేయండి. మేమందరూ కూడా మునుపటి వాళ్ళే తండ్రి నైనా నీ సన్నిధిలో చేరి ప్రభా. దేవని నామాన్ని మా తండ్రి ఆనందించాలి, ఆరాధించాలి ప్రభా. దేవా అట్టి ప్రభా నైనా త్వరలో నైనా మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. ఈ కొద్ది విజ్ఞాపన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పడదాం పాట పాడి ప్రభుత్వం మహిమపరిచి వాక్య ధ్యానానికి మా హృదయాలు సిద్ధపరచుకుందాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులని అడగలేదు, అంతస్తు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులని అడగలేదు, అంతస్తు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా.
తండ్రి. నీవు ఇశ్రాయేలు వారి శిలువ మీద ఆశ్రయించావు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవాని నామమును ఘనపరచడం మంచిది. నీ నామమును కీర్తించడం ఎంతో మంచిది. ప్రతి ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలం ప్రస్తారాలు వాయించడం ఎంతో మంచిదయ్యా. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, దేవాలోకంలో కనులకు జ్ఞానులకు ఎవరికి లేని ఈ గొప్ప ఆధిక్యత ఎందుకు కలగాని అనుభవమైన మాలాంటి వారికి అందించి దేవాని పరిశుద్ధ ఆలయంలో అడుగుపెట్టి నిన్ను అబ్బా తండ్రిని మనసారా నోరారా ఆరాధించుకునే భాగ్యమక్కించావు. నీ వందనాలు స్తోత్రాలు. ఇది నీవు కల్పించిన అవకాశమయ్యా. ఇది నువ్వు చిన్న అనుగ్రహమయ్యా. ఇది నువ్వు మాకు ఇన్న ఆధిక్యత అయ్యా. దేవా, నీవే మా పరిశుద్ధత, నీవే మా నీతి, నీవే మా విమోచకుడవు ప్రభు, నీవే మా జ్ఞానము. ఏమి లేని మా కృతులకు సర్వం నీవే ప్రభు. ఈ క్షణం వరకు, ఈ గడియ వరకు నీ కంటి పాముల కాపాడుతూ నడిపిస్తున్నా. నీ ప్రేమ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నువ్వు చూపిన కృపలకు, నువ్వు చేసిన మేళ్లకు, నీవి ఆశీర్వాదాలకు ఎన్ని రకాలుగా ఎంతైనా మేము ఎంత ఆలోచించినా చాలదయ్యా. గుడికి వెళ్ళిన మనస్సును అలక్ష్యం చేయని వాడా, ఈ మధ్యాహ్నం వేళలో గురికి వెళ్ళిన హృదయాలతో కన్నీటితో పాదాభిషేకం చేస్తూ దేవా ఎట్లకు బదులుగా మా పెదవులు అర్పిస్తూ జీవ ఫలం అర్పిస్తూ స్తుతియాలతో అర్పిస్తుండగా తండ్రి ఈ పైన ధూపర్పణలతో బాగా కాణించి నీ సమాధానం ఇచ్చే నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి బంధువులు బట్టి, ప్రతి భయాలు పాల్గొనే, గుండెలు భయం పుట్టించే నీ బలమైన అభిషేకం, నీ బలమైన ఆత్మ దేవరాబంధంతో రావాలని ప్రార్థన చేస్తున్నారు. దేవరాభావం దిగురా, దేవరాకి నలభై దిగురా, మండుత రక్తం దిగురా, దేవరా తలపై గాలి దిగురా. బలహీనతలను బలపరచు, ఆవరించు, అభిషేకించు. మా ధైర్యమా, మావ్యమా, ఆశ్రయమా, ఆధారమా, మా తోడు నీడ నీవే అంటూ, మా కొండ కోణ నీవే అంటూ తండ్రి ప్రాణాత్మ దేహం మీకు అర్పిస్తున్నాం ప్రభా. దీవించండి, బలపరచండి. మాకంటే గనులు అయిన వారి కంటే మీ మీద గనులు కామయ్యా. ఈ కొద్దిపాటి ఘనత జ్ఞానం నీ ద్వారా మేము పొందుకున్నదే. ఇప్పుడు ఎల్లప్పుడూ మనం దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మరొక మారు ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం సిద్ధపడుతుండగా లోకి హృదయం తిట్టడిగా తండ్రి పూట ప్రతి హృదయం యేసు క్రీస్తు నామ తెలవడు కాక లోతైన నీ మాటలు తండ్రి హృదయాలు నాటుకుని మనం ప్రార్థన చేస్తూ మన జీవులం చెట్టిన వారు అనుక్షణం ఏదో ఒక భయం, ఏదో ఒక బాధ మమ్మల్ని పట్టి పీడిస్తూ రెండు భాగంగా మారుతున్న దినాల్లో నీ మాట ఏమో బ్రతికించేదయ్యా, నీ మాట ఏమో ఆదరించేది, నీ వాక్యం బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది ప్రభువా. ఆశలు వచ్చినాం ప్రభువా. మాట మాటలకు సర్వచేత అద్భుతాలు చేసే దేవుడిని ఒక్కడే తండ్రి. వాక్కు నుంచి స్వస్థపరచువాడా, ఈ వాక్కును పంపించమని ప్రార్థన చేస్తున్నాను. మాట ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను. మాటలాడమని ప్రార్థన చేస్తున్నాను. నిమిత్తం మాత్రం ప్రభువా ఈ మనిషిని పూర్తిగా మరుగుపరిచి
నీ మహిమగల మాటను వినిపింపజేసి నీ వాక్యం వెల్లడితోడ మా బ్రతుకులు వెలిగించబడినమని ప్రార్థన చేస్తూ ఆటం కలిగించి అపవాదిక ప్రతి ఆటంకాలు యేసును లయపరుస్తూ ఆరాధనాంతం వరకు నీ అధికారం నుంచి మీ ఆలోచన నడిపించి ఈ వేదిక మీద ఈ ఆలయంలో నీ ఆలయంలో ఉన్నవన్నీ నీకే ప్రభావం ఉన్నట్టుగా ప్రభువా నీ ఒక్కడే ఇక్కడ మహిమపరచబడ్డు గాక నీ నామం మాత్రమే ఘనపరచబడ్డు గాక సమస్త ఘనత మహిమ మీకే చెల్లించి యేసు క్రీస్తునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. కూర్చుందాం. దేవుని శ్రేష్ఠమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ క్షేమంగా ఉన్నారా? జలుబు, జ్వరం, దగ్గు, నీరసం, ఆయాసం? దేవుని స్తోత్రం. దేవుడి మంచి ఆరోగ్యాన్ని బట్టి చేతుల పైకి స్తోత్రం చెప్పినట్టుగా దేశంలో దాదాపు 10 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడతారేలా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ముఖ్యంగా మనందరికి కూడా ఎంత చక్కటి ఆరోగ్యాలతో ఆయన కాపాడుతూ వస్తున్నాడు. ఐగుప్తుగా రోగంలో ఏది కూడా మీకు రానివ్వరు అనే దేవుని వాగ్దానం. ఆ వాగ్దానం ప్రతిరోజు పెట్టి ప్రార్థించేది. ప్రభా వాగ్దానం చేశావు, ఐగుప్తున్న రోగాల్లో ఏ రోగం మాకు రానివ్వను అన్నాం. పగటి వేళ ఎప్పుడు బాణంకైనాను, చీకట్లో సంచరించు తెగుళ్ళకైనాను, మధ్యాహ్నం మందు పాడిచ్చే రోగానికైనా నువ్వు భయపడవు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండో వాక్యం ధ్యానం చేద్దాం. రాళ్ళు చెప్పిన రుజువులు, ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద స్టోన్స్. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ తప్పని ధరించాలి. తప్పనిసరిగా మాస్క్ వేసుకుని కూర్చో. లోపల మీ చేంజ్ జరిపేసుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ మంచిదే, కాకపోతే మీ ఇద్దరు ఫ్రెండ్స్ మనకి కరోనా తెలియదు. సో కాబట్టి కాస్త నాన్న ఇద్దరు నా దగ్గర అవసరమా, ప్రవీణ్, గోపి కాస్త జరుపుకొని చేసి అందరు కూడా నీకు మీ పక్కల మధ్య మోసే దూరం, రైట్, భౌతిక దూరాన్ని పాటించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ప్రేమలు, అనుబంధాలు ఇప్పుడు అంత మంచివి కావు, అర్థం చేసుకోండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రభు మనతో మాట్లాడే కాక. గమనించండి, రాళ్ళు రుజువుల గురించి మాట్లాడుతున్నాం. తను దాటిన అనంతరం యోచన మాట, గో అండ్ గెట్ ద స్టోన్స్. వెళ్ళండి, యొర్దాను నడుమ ఎక్కడైతే యాజకుల పాదాలు నిలిచాయో అక్కడి నుంచి 12 గోత్రాలకి తలా ఒక గోత్రం చొప్పున తలా ఒక రాయి తీసుకురండి, నిలబెట్టండి. ఎప్పుడైనా భవిష్యత్తులో మీ పిల్లలు నాన్న ఏంటి రాళ్ళు మనం కట్టుకున్నాయి కదా, తీసి పారేయచ్చు కదా అని అంటే చెప్పండి, ఈ రాళ్ళు దేవుని యొక్క ప్రేమకు, సామర్థ్యానికి రుజువులు అని చెప్పి. ఇంతకీ ఈ రాళ్ళు ఏమని రుజువు చెప్పాయి? ఈ రాళ్ళు ఏమని చెప్తున్నాయి? 3 మాటలు చెప్పాను. ఒకటి, దేవుడు మాటలాడేవాడు, గాడ్ స్పీక్స్. గమనించండి, అంతలాంటి దేవుడు కాదు ఈయన, ఈయన మాట్లాడతాడు. ఎందుకని మనిషి బతికేది రొట్టె వల్ల కాదు, ఆ మాట వల్లే. ఆ మాట లేకపోతే గమనించండి, ఆ మాట ఉండబట్టే మనం ఈ రోజులు ఉన్నాం. ఆ మాట ఉండబట్టే ఈ రకంగా ఉన్నాం. ఆ వాక్యం లేకపోతే కదా చెప్పాను, నీ వాక్యము నాకు నెమ్మది నవ్వుపోయినట్లయితే నా సమయం పాడికి నశించుండే ఉండేది, మాట చచ్చుండే దాన్ని. ఈరోజు ఇంకా బ్రతికున్నానంటే కారణం నీ వాక్యమే. యెహోవా వాక్యము ప్రాణాలని కప్రిల్లా చేసేది నీ వాక్యమే నన్ను బతికించింది. ఎంత భాగ్యం! ఈరోజు నిజంగా చాలా సంఘాలు, విశాఖపట్నంలో చాలా చర్చెస్ ఒకప్పుడు అర్థం అన్నారు, ఇప్పుడు పదం మార్చారు, కంటెంట్మెంట్
జోన్ అంటున్నారు, లేక బఫర్ జోన్ అంటున్నారు. చాలా మంది బఫర్ జోన్ ఉన్నారు, కంటైన్మెంట్ జోన్ ఉన్నారు. పాపం ఆలయాలు తెరవలేని ఓ పరిస్థితి. ఇప్పటికీ వారు లైవ్లో ఆరాధనలో పాల్గొనడమే గమనించండి. లైవ్ అంటే అందరూ కదా, ఎవరో మీలాంటి కొద్దిగా ఆసక్తి పరులు ఉంటారు, మిగతా వాళ్ళు మళ్ళీ కలిసి వచ్చిన ఆదరణ ఉంటారు. గమనించండి. కానీ ఈరోజు పోల్చుకుంటే ఎంత వాక్యం ప్రభువుకి ఇచ్చాడు. ఏం చక్కగా దేని వాక్యాన్ని ఇలా కూర్చొని చక్కగా ఉన్నాం. చాలా మంది ఆసక్తి ఉన్నా రాలేని పరిస్థితి. ఇప్పుడు నీ గొప్ప భాగ్యం బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం సజ్జనుడిది. ఆ వాక్యం నువ్వు ఎంత వింటే అంత నీకు మేలు మంచిదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఆ మధ్య ఒక విషయం చెప్పాను, గుర్తుందో లేదో సందర్భం వచ్చి గుర్తు చేస్తున్నాను. భార్య భర్తల తగ్గుబట్ట ఏమని, ఈయన చర్చికి రాడు, ఆవిడ రమ్మని గోల. నువ్వు వెళ్ళలే అని సేమ్ న్యాయంలాగా ఆయన కూడా నువ్వు వెళ్ళలే నేను రానంటాడు ఆయన. చివరికి రోజు పంతం పెట్టి, ఏమండి ఈ ఒక్క వారం నా కోసం, ఈ ఒక్క వారం మీరు చర్చికి రండి, వాక్యం అండి, ఈ ఒక్క వారం వచ్చి మీకు వాక్యం నచ్చకపోతే వచ్చే వారం నుంచి మీరు మానేయండి అన్నమాట. సరే, ఈ షర్తపై ఇద్దరు ఒప్పుకున్నారు. ఏంటది? ఈ ఒక్క వారమే. నెక్స్ట్ వారం ఈ ఒక్క వారం అది నీకోసం వస్తున్నాను, నెక్స్ట్ వారం నుంచి నువ్వు రమ్మని పిలవు, నేను రాను. ఈ యొక్క షరతు మీద, కండిషన్ మీద ఒప్పందంపై ఈ ఆదివారం ఆత్మ చర్చడానికి సిద్ధపడింది. ఒక్క వారం మన నెక్స్ట్ వాడిక ఏడు శుక్రవారం ప్రార్థనకి వెళ్ళి భాషతో మాట్లాడి, భాష అంటే ఏదో అంత కష్టపడి మా ఆయన ఒప్పించాను చర్చికి రమ్మని. మరి వారు మరి మీరు ఏ వాక్యం చెప్తుంది కానీ మరి దెబ్బకైనా మారిపోవడం. ఎందుకంటే ఉంది ఒక్క ఆదివారమే, మరి వచ్చే ఆదివారం ఆయన రాకపోవచ్చు. కాబట్టి మరి ఆయన తప్పించుకోకుండా మరి మంచి వాక్యం మా ఆయన మార్పు వచ్చేలాగా మంచి వాక్యం చెప్పండి పాస్టర్ గారు అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గర హామీ తీసుకొని ఇంటికి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంటుంది. పాస్టర్ సినిమా అంతా అంటే చర్చ తెలిసి నేను ఒక్కడనే మైండ్లో పెట్టుకొని ఓకే బైబిల్ తిరిగి అసలు ఎటు నుంచి ఇటు అసలు ఏ వాక్యం దొరకట్లేదు ఆయనకి. ఒక వాక్యం దొరికింది కానీ ఎలాగా ఇది అర్థమవుతుంది, ప్రభా అంటారు కానీ ఆయనకి తప్ప ఇంకేం దొరకట్లేదు. సరే, తెల్లవారు ఆదివారం షరత ప్రకారంగా భార్య బిడ్డలు చర్చికి వెళ్ళారు. ఈ ఒక్క వారం వచ్చేవారు ఉన్నాడు ఆయన. షరత బట్టి వెళ్ళాడు, ప్రార్థన కూర్చున్నారు. ఈ పాప వాక్యం చెప్పినాడు, ఓ మనసులో ప్రార్థన చేసుకుంటుంది, ప్రభా గొప్పగా మాట్లాడు ఆయన, గొప్పగా మాట్లాడినా ఈ దెబ్బ మా ఆయన మారిపోవాలి ప్రభు అని ఓకే ప్రార్థన చేస్తుంది. పాస్టర్ బైబిల్ చెప్పి ఏం చెప్పంటే ఆది కాండం 5వ అధ్యాయం చెప్పాడు. ఏముంది 5వ అధ్యాయంలోనా? అప్పుడు ఆదాం మృతి పొందాను, చేతు మృతి పొందాను, ఈవిడికి నీరు గారిపోయింది, ఇంక అయిపోయింది, కూర్చోవచ్చి మా ఆయన చర్చి రమ్మన్నా రాదు. ఎందుకంటే వచ్చింది ఒక్క వారమే. పాస్టర్ ఎప్పుడు మంచి వాక్యం చెప్తారు, ఈరోజు ఏమైంది అయ్యగారికి మొత్తం ఆరాధన అంతా నీరు కట్టేశాడే, ఎంత ఆశపెట్టున్నానో కష్టం ఇంకా అని పాపం మూలుగుతూ బాధపడుతూ వెళ్ళిపోయింది. వారం గడిచిపోయింది. నెక్స్ట్ ఆదివారం పొరపాటున చర్చికి రాని అన్న ధైర్యానికి సరిపోలేదు, ఎందుకంటే అయిపోయింది కదా. సో ఆదివారం ఎప్పుడులాగానే బయలుదేరింది. ఈయన పొద్దున్నే ఎక్కడో ఎస్కేప్ అయిపోయాడు, కనిపించకుండా ఎక్కడ రమ్మంటదేమని చెప్పేసి. సరే కర్మ ఏం చేస్తాం, అయ్యగారు అంత పని చేసాను అనుకొని ఓ పక్క మాస్టర్ అయ్యగారు తిట్టుకుంటూ బయలుదేరి చక్కగా నీకులాగే వాక్యం స్టడీ టైంకి చర్చికి వచ్చింది. వచ్చి కూర్చొని ఆశ్చర్యపోయింది. ఫస్ట్ టైం ఆయన కూర్చున్నాడు, మైండ్ పాడేతుడికి. ఇంటికి వెళ్ళాక ఏంటంటే వీళ్ళు ఎంత మార్పు అంటే గత వారం పాస్టర్ వాక్యం మనసు మార్చిస్తాను ఆయన. ఏ వాక్యం చెప్పాడంటే అదేమన్నా ఏ వాక్యం నాకు గుర్తుంది కానీ ఒక మాట మైండ్లో ఫిక్స్ అయిందంట. అప్పుడు అతడు మృతి పొందాను. అప్పుడు అతడు మాటగా మాట చెప్పిన ప్రతిసారి కూడా నాకు గుడ్డలు కుబేరం అనేది ఆ భయంతో ఒక మాట చాలు నీ జీవితం మారడానికి, ఒక మాట చాలు నీ బ్రతుకు బాగుపడడానికి, ఒక మాట చాలు నీ స్థితిగతి మార్పడానికి. అంటే సదాపతి అయ్యా నువ్వు రానక్కర్లేదు, మాట చెప్పు చాలు నా దాసుడు బాగుపడతాడు. ఈరోజు ప్రతి ఒక్క సమయంలో ప్రార్థన చేయాలి. దేవాసారి నేను నీ దాసుడు అలాగిస్తున్నాడు. రెండో మాటకు వస్తున్నాను. ఒకటి దేవుడు మాట్లాడువాడు, రెండోది దేవుడు మార్పు లేనివాడు. గాడ్ ఈస్ ఇమ్యూటబుల్. దేవుడు మార్పు లేనివాడు.
మరొకసారి పిక్చర్ మిమ్మల్ని తీసుకొస్తాను. వాక్యాన్ని అలా పెట్టినాడు చూడండి. మరొకసారి ఆ దృశ్యమంతా మీ కళ్ళను తీసుకొస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యం నుంచి 430 సంవత్సరాలు ఐగుప్తులో భయంకరమైన కఠినమైన దాస్యం అనుభవించి ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడిన వారే ఎర్ర సముద్రాన్ని దాటి 40 ఏళ్ళు ప్రయాణం చేశారు. 40 ఏళ్ళు మోషే నాయకత్వంలో ఆధ్వర్యంలో మోషే ఆహారం నడిపిస్తుండగా ఎంత చక్కగా కాస్త చిన్నిపాటి తేడాలు ఎత్తుపలున్నా 40 ఏళ్ళ ప్రయాణం 4 క్షణాలుగా ఎంత చక్కగా గడిచిపోయింది. 40 ఇయర్స్ జర్నీ. ఎర్ర సముద్రాన్ని పాయలవడం కళ్ళారు చూశారు. మారా జన్మ మొదలు కావడం చూశారు. రాత్రి నుంచి నీళ్ళు రావడం చూశారు. ఆకాశం మన్నా తిన్నారు. గమనించండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం పొందుకున్నారు. మోయాబీలు ఎదోమీ లాంటి అమాలేకులు మొదలుపెట్టేసి ఎదోమీలు మోయాబీ లాంటి మహాకఠిన రాజులు జయించుకుంటూ వచ్చారు. ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో కార్యాలు చూశారు. సాక్షాత్తు దేవుని సీనాయి కొండపై ధగధగ మెరిసే దేవుని సన్నిధిని చూశారు. గంభీరమైన ఉరుమంటే ఆయన స్వరాన్ని విన్నారు. ఇలాంటి జీవితంలో ఒక మర్చిపోలేని మరుపురాని అనుభూతులు ఎన్నో వాళ్ళు బతుకున్నాయి. ఇవన్నీ నమవేసుకుంటూ 40 ఏళ్ళు వారు ప్రయాణం చేసి అదిగోండి ఇంకా దాదాపు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి అబ్రహాం ఇస్సాకు యాకోబుతో ప్రమాణం చేసిన వాగ్దాన దేశానికి అడుగు మేర దూరంలో వారు ఉంటుండగా గమనించండి, జీవితపు చర్మాంకంలో చివరి దశలో అన్నట్టుండి మోషే వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీవు పంట ఎక్కడ నుంచి వాళ్ళు వెనక్కి రాలేదు. గమనించండి, మోషే మృతి పొందాడు. బైబిల్ చెప్తుంది ఒక్క ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేయాలో అర్థం కాక చేతుల్లో పడి 1-2 బైబిల్ చెప్తుంది 4 రోజులు 30 రోజులు వారు మోషే విషయంలో అలా ఏడుస్తూ కాలం గడిపారు. ఎంతకాలము మాకెంతో చక్కటి వాక్యం చెప్పాడు, మమ్మల్ని ఎంతో ఆజ్ఞాపించాడు. మేము ఎప్పుడు తప్పు చేసినా మాపై దేవుని కోపం ఎప్పుడు రగిలినా మా పక్షంగా దేవుని సన్నిధిలో అడ్డుపడేవాడు, మా పక్షంగా ప్రార్థన చేసేవాడు, మా పక్షంగా దేవుని వెళ్తున్నవాడు, మా కోసం మహా కష్టపడేవాడు. దేవుని యొక్క వాక్యం మాకు అందించిన 40 దినం ఉపవాసంతో ప్రార్థన చేసి వాక్యం అందించాడు, అన్ని చేశాడు. ఇప్పుడు నాయకుడు మాకు లేకుండా కాకుండా పోయాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటంటే గమనించండి, వారు 4 రోజులుగా నిశ్చేష్టులై ఏం అర్థం కాక ఆ షిత్తిము అరణ్య ప్రాంతంలో మోయాబు అరణ్య ప్రాంతంగా 30 దినముల తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువ ఎంతకాలం కూర్చుని నడుస్తా? గతః అన్నారు మన పెద్దలు. జరిగిపోయిన దాన్ని మనం వెనక్కి తేలేం. అయిపోయిన దాని గురించి మనము బాధపడే సుఖం లేదు. పోయింది, అయిపోయింది, జరిగిపోయింది. నిజమే మోషే గొప్ప నాయకుడు, నిజమే మోషే గొప్పవాడు, గొప్ప దేవుడు, కానీ ఇప్పుడు చనిపోయాడు. గమనించండి, అలాగని చెప్పేసి ఆగిపోదామా? అలాగని చెప్పేసి అన్ని మూసేసి కూర్చుందామా? అన్ని ఆపేసి కూర్చుందామా? అక్షంతలు సాగుతుంది. అయ్యగారు లేరని అమావాస్య ఆగరాదు కదా. గమనించండి, ఏదో కారణం చేత ఏదో వంక చేత ఆగిపోవడం అనేది అది హర్షణీయం కాదు కదా. ఎంతకాలం కూర్చోడిస్తావు? జీవితంలో మీలో కొంతమంది చాలా కోల్పోయారు. భర్తను కోల్పోయారు, తండ్రిని కోల్పోయారు, కుటుంబాన్ని కోల్పోయారు, ఉద్యోగం కోల్పోయారు. ఈ లాక్డౌన్ వల్ల మీ యొక్క ఆదాయ అవకాశాన్ని కోల్పోయారు, మీ ఆర్థిక వనరును కోల్పోయారు, మీ ఉద్యోగ అవకాశం కోల్పోయారు, మీకు వచ్చేవి కోల్పోయారు. ఇలా చాలా కోల్పోయి ఉన్నారు. ప్రశ్న అవుతుంది, అలాగని చెప్పేసి పోగొట్టుకున్న వాటి గురించి పదే ఏడుస్తూ ఎంతకాలం వరకు చెప్తారు? కమాన్, స్టార్ట్ ద జర్నీ. విశ్వాస ప్రయాణం ఆడడానికి లేదు. ఏదో అయ్యిందని, జరగకూడదు జరిగిందని, ఏదో నష్టం పడిందని, ఏదో పోగొట్టుకున్నావని, ఏదో నీ నుంచి దూరమైందని కారణం ఏదైనా కావచ్చు. వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, ఏదైనా కారణం కావచ్చు. విశ్వాసపు ప్రయాణం ఆడడానికి లేదు. గమ్యం చేరేదాకా నువ్వు నడాల్సిందే. యెహోషువ కమాన్, స్టార్ట్ ద జర్నీ, రెజ్యూమ్ ద జర్నీ. తిరిగి ప్రారంభించే ప్రయాణాన్ని మొత్తం ప్రారంభించారు. ఎంత ఉత్సాహంతో. సరే, మోషను మర్చిపోతూ 4 రోజులు ఏడ్చారు. ఇంకా కన్ను తుడుచుకొని మోషను మర్చిపోయి ప్రయాణం కొనసాగించారు. కానీ ఇంతలోనే అచ్చంతిల్లు అంటారు, ఆదిలోనే హంసపాదు అంటారు. తెలుసా మీకు ఎవరికైనా? హంసపాదు అంటే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? పల్లకిని మోసినప్పుడు ఆ పల్లకిని ఒక చేతితో మోస్తూ ఇంకో చేతిలో
ఏమంటారు యు ఆకారంలో కర్ర ఉంటుంది, యు ఆకారం ఉంటుంది, దాని హంసపాదు అంటారు. అంటే హంసకాల్లో ఉంటుంది ఇలాగా. ఎప్పుడైనా సరే భుజం నొప్పి పెడితే మోసి భుజం నొప్పి పెడితే వాళ్ళు ఏమంటారు బోయిలు అంటారు, వాళ్ళని మోసే వాళ్ళని. వాళ్ళకి భుజం నొప్పి పెడితే ఈ హంసపాదుని నిలబెట్టి ఆ హంసపాదు మీద పల్లకిని పెంచుతారు. అంటే అలసట తీయడానికి. మళ్ళా అలసట తీరాక మళ్ళా భుజాన్ని మోసి మళ్ళా మొదటి దాన్ని అంటారు. అయితే ఇంకా పల్లకి ఎత్తర లేదో అప్పుడే హంసపాదు నిలిపేసి అమ్మో అని చెప్పేసి ఆపేస్తారు. దాన్నే అంటారు ఆదిలోనే హంసపాదు అని. గమనించండి, ఆదిలోనే హంసపాదు గాను ఇంక ఇలాగ యోషువ నాయకుడు అయ్యాడో లేదు, ఇలా యోషువ సాగుచ్చాడు లేదు, అంతలోనే గుప్పిడి లాంటి సమస్య ఎదురొచ్చింది. గమనించండి, 4 ఏళ్ళు బలప్రదలో చాలా హై కట్ చేసింది. ట్రైనింగ్ చాలా గొప్ప గడిచింది. ఎందుకంటే ఏసీ క్లాసు, ఏసీ కాలేజ్, 8 గంటలకు ఏసీలో దూరితే 5 గంటలకు ఏసీలో కూర్చొని అసలు ఏ బాధ బంధువులు శుభ్రం ముడిపోవడం తింటాం, చదువుకోవడం, అసైన్మెంట్ రాసుకోవడం, పేపర్ రాసుకోవడం, ఎగ్జామ్ రాసుకోవడం, చదువుకోవడం, ఇంకొక గోల్ లేదు. గమనించండి, ఈ 2001లో నా ట్రైనింగ్ పూర్తి అయిపోయింది, ఇక పొంగిపోతున్నాను, నేను మాస్టర్ గారు అయిపోయానని చెప్పేసి. ఇది కానీ ట్రైనింగ్ పూర్తి అయిపోయింది, నేను మాస్టర్ గారిని అందరూ మాస్టర్ అని పిలుస్తారు. వేరే టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, స్వీట్లు ఇస్తారు, పైగా 100 అంటారు, కుర్చీ పెడతారు, ఫ్యాన్ వేస్తారు. కానీ తర్వాత చాలా తర్వాత వేసింది. గమనించండి, 2002 మే 1న నన్ను మాస్టర్ గారుగా అభిషేకించారు. గమనించండి, ఒక రకం ఎందుకంటే అత్యంతలో సామెత ఉంది, కొత్త పూజారి మంత్రాలు ఎక్కువ. సో కాబట్టి కొత్త మాస్టర్ గారిని, కొత్త సంఘము, కొత్త సేవ పిలుపుంటే ఎక్కువ ప్రతి తీసేవాడిని. మేలో బాగా అయింది. ఇలాగా మే 1 పాస్టర్ నేను వెంటనే మా అమ్మ నాన్న అబ్బో మా అబ్బాయి పాస్టర్ అని చెప్పేసి వెంటనే కాకుండా ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఆ నిర్ణయం పుణ్యమంటే పిల్లలు పుట్టిన తర్వాత నాకు. గమనించండి, అయిపోయింది, మే అయిపోయింది. ఇలా అమ్మ నా వయసు ఆంధ్ర వచ్చారు, ఒక 3 వారాలు వెనక్కి వచ్చారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కల్లా మా సంఘంలో ఒక ఆయన యాక్సిడెంట్కి గురి చనిపోయాడు. ఆర్టీసీ డ్రైవర్ అయినా మా దగ్గర సిటీ సెంటర్ యాక్సిడెంట్ చనిపోయాడు. ఇప్పుడు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, బాడీని విడిపించాలి, పోస్ట్ మార్టం చేయించాలి, సమాధి చేయాలి. నా జీవితంలో ఓపెనింగ్ అదనమాట. నా సేవకి ఓపెనింగ్ అది. అక్కడితో ఈ పరంపర మొదలైంది. గమనించండి, చిన్నప్పుడు శవం అంటే భయం. మా ఊర్లో శవం వస్తే ఇంట్లో దాక్కుపోయేవాడిని. అది వెళ్ళిపోయిన దాకా బయట చూడు కాదు, తప్పదు. ఇంకా నెత్తికడ కూర్చోవాలి రాత్రంతా. పాస్టర్ అప్పుడు సమాధి చేయడం తప్పదు. గమనించండి, ఈ పరిస్థితిలో వెళ్ళి సార్థకిల్లాను ఆ మాట చెప్పాడు, సార్ నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, బాడీని రికవర్ చేయాలి, పోస్ట్ మార్టం చేయించాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏం తెలియవు, బరియలు ఏర్పాటు చేయాలి, సమాధి పెట్టి ఏర్పాటు చేయాలి, మట్టి ఏర్పాటు చేయాలి, ఇవన్నీ చేయాలి, నాకేం అర్థం అవ్వట్లేదు అంటే నాకు మాట్లాడారు. ఇప్పుడు అర్థమైందా బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్కి ప్రాక్టికల్ సేవకి ఎంత తేడా ఉందో? Now do you understand the difference between the Bible college and the real ministry? యోషువ అర్థమవుతుంది. ఇదేంటి సేవకి ఎంతో ఉత్సాహంతో, ఎంతో సదాగా, ఎంతో కోటి ఆశలతో అనుభవిస్తే ఇదేంటి ఆదిలోనే హంసపాదిగా ఈ ఉత్తితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి? యోర్దాను కోత కాలంలో యోర్దాను గట్ల మీదుగా పొర్లిపోత వేళ ఏమిచ్చారో అర్థం కాలేదు యోషువకి. పాలు పోవట్లేదు, ఎండ మాసంలో మైండ్ బ్లాక్, పంచేయండి, మనసు పంచేయట్లేదు, ఏంటి అర్థం కావట్లేదు, ఏమిటి యోషువకి అద్భుతం పద్ధ కాదు. గమనించండి, యోషువ మోషే కాలంలో 40 ఏళ్ళలో ఎన్నో అద్భుతాలు చూస్తాడు. ఎప్పుడెప్పుడు సమస్య వచ్చినా, ఎప్పుడెప్పుడు కష్టం వచ్చినా, అటు ఎర్ర సముద్రము ఉరకలేసినా, ఇటు రాత్రిలో దామేసినా, గమనించండి మోషే చేతిలో ఒక కర్ర ఉండేది. అమాలేకు యుద్ధంకి వచ్చినా, మోయాబీల మీద పడ్డ మోషే చేతిలో ఒక కర్ర ఉండేది. మోషే ఎప్పుడు కర్ర పైకి ఎత్తేవాడో అద్భుతాలు జరిగేవి. ఆయన కర్రత్తగాన సముద్రం పాయలైపోయింది, ఆయన కర్రత్తగాన మన్నా కురిసి వచ్చింది, ఆయన కర్రత్తగాన అమాలేకులు ఓడిపోయేస్తారు, గెలిచారు. తానే అందుకు ప్రత్యేకంగా యుద్ధం చేస్తున్నాను. మోషే కర్ర పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిన చెప్తుంది. మోషే కర్ర ఎత్తి చెబితే రాజు నుంచి నీళ్లు జలపాతలా పారికి వచ్చాయి. కానీ ఇప్పుడు మోషే లేడు, కర్ర లేదు. ఇప్పుడు నేనేం ఎత్తాలి?
మోషే కాబట్టి కర్ర ఎత్తాడు. మోషే కాబట్టి కర్ర ఎత్తి సముద్రం పాడు చేశాడు. మోషే కాబట్టి కర్ర ఎత్తి మన్నా రప్పించాడు. మోషే కాబట్టి కర్ర ఎత్తి రాత్రుల నుంచి నీరు రప్పించాడు. మోషే కాబట్టి కర్ర ఎత్తి అమాలేకులను ఓడించాడు. మోషే కాబట్టి కర్ర ఎత్తి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి రోజున మోషే దశలో ఉంటే కర్ర పైకెత్తాం, కానీ ఇప్పుడు నేనే ఎత్తాలి, నా దగ్గర కర్ర లేదే. గమనించండి, చదవబడిన 3వ అధ్యాయంలో 6వ వచనంలో చక్కని మాట ఉంటుంది. మోషే ఎత్తిన కర్ర కన్నా శ్రేష్టమైన దేవుడు ఉంటాడు. యెహోషువ మందసాన్ని పైకెత్తు, మందసాన్ని పైకెత్తు. మోషే దగ్గర కర్ర ఉంది, పైకెత్తాడు. నీ దగ్గర కర్ర లేదు, బాధపడుతున్నావు. అయ్యో మోషే కాబట్టి కర్ర ఉంది కాబట్టి ఎప్పుడైనా సమస్య, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఉపద్రవము ఎప్పుడెప్పుడు ఏర్పడినా అప్పుడప్పుడు తన కర్ర పైకెత్తేవాడు, దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఇప్పుడు నేనే మెత్తాలి, నా దగ్గర ఏమీ లేదే అని నువ్వు బాధపడమాక. గమనించండి, ఏమీ లేదు, నేను ఎలా చెయ్యాలి, దీనికి ఇలాంటి పరిస్థితిని, ఈ సిచ్యువేషన్ ని, ఈ యొక్క పరిస్థితిని ఏ రకంగా ఎదుర్కోవాలి అని నీలో నీవు బాధపడక, మోషే ఎత్తిన కర్ర కన్నా శ్రేష్టమైనది నీ దగ్గర ఉంది. ఏంటది? నిబంధన. మన చదువుతారా 3వ అధ్యాయం ఆలోచనాన్ని? మీరు నిబంధన మందసమును ఎత్తుకొని, చలమా, కమాన్, పికప్, లిఫ్ట్ అప్ ద ఆర్క్, లిఫ్ట్ అప్ ద ఆర్క్. ఈరోజు ఏమిటారా, ఈరోజు మాట్లాడుతున్నాను, నీ ముందు నీ సమస్యలు, నీ ముందు నీ అనారోగ్యము, నీ ముందు నీ అప్పుల బాధ, నీ ముందు నీ కుటుంబ పరిస్థితులు, నీ ముందు నీ పిల్లల సమస్యలు, నీ ముందు నీ శారీరక బలహీనతలు, నీ ముందు నీ వ్యాధి బాధలు, నీ ముందున సమస్యలు యోర్దన ప్రవాహం లాగా నిన్ను ముంచేస్తాయేమో అన్న విధానంలో ఉరికెత్తనాయా. ఒక మాట అంటున్నాను, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర ఆస్తి ఉంది, వాళ్ళ దగ్గర వెంట బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, వాళ్ళ దగ్గర కనీసం పెట్టడానికి పంతులు ఉన్నారు, వాళ్ళ సాయం చేయడానికి 10 మంది ఉన్నారు. నాకు ఎవరు లేని బాధపడుతున్నావా? అంత కన్నా శ్రేష్టమైనది ఉంది. గమనించండి, పౌలు అంటాడు, మా ఇంటి కర్ణాలు సరసమైన కావు, అంత కన్నా శ్రేష్టమైనది ఉంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుల బ్రతుకున పోయి అంటాడు, కమాన్, లిఫ్ట్ అప్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును పైకెత్తు, నీ రోగం పారిపోతుందని అడుగు. యేసు నామమును పైకెత్తు. నిన్ను ముంచెత్తని ప్రయత్నం చేసిన ప్రవాహాలు ఎక్కడో ఆగిపోతున్నా పేరు చెప్పు. యేసు నామాన్ని నేను 2 రోజులుగా ప్రార్థన చేస్తున్నాను. గొలుసు ప్రార్థనలో అందరూ చేస్తున్నారు గొలుసు ప్రార్థన క్రమం తప్పకుండా. చాలా సంతోషం, చాలా ఆనందం. చిన్ని అభ్యర్థన, ఇది చాలా బాగా చేస్తామా, నేను నిజంగా అభినందిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాకపోతే చిన్న అభ్యర్థన, దీని పేరు ఏం చెప్పి ఏం పెట్టాం మనం? అమ్మా ఏంట? గొలుసు. గొలుసు దేన్ని అంటారు? గడత అడుగుతుందండి. గొలుసు దేన్ని అంటారు? లింక్ కదా. ఇప్పుడు 11 నుంచి 1 గంట ఎవరు? మీరాన్ గారు. సో కాబట్టి 1 గంట కల్లా మీరా మీరు బతిమాలలో ఉండదు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే అలాంటి డ్యూటీలు చేస్తాడు. 1 గంటకు వచ్చే వాళ్ళు 1 గంట వస్తే గొలుసు దిగిందా ఉందా? పక్క దించేశారు, నాకు అర్థం లేదు. మీకు అర్థమైందా చెప్పే పాయింట్ ఏదో? 1 గంటకు వచ్చేవాళ్ళు 1 గంట వస్తే సుఖమని చెప్పండి, మీకు మంచిగానే ప్రార్థన చేస్తాం. కాకపోతే గొలుసు దిగిపోయింది. నేను మంది సాతాను గొలుసుల్ని, ప్రార్థన గొలుసు కాదు. ఏమంటారు? మీరు సాతాను గొలుసు తింటే మీకు ప్రార్థన అమ్మంటే మీరు మీ గొలుసు తెచ్చేసుకుంటున్నారు, ప్రార్థన గొలుసు తెచ్చేస్తున్నారు. సో కాబట్టి అది పద్ధతి కాదు. గొలుసు తెక్కడంటే ఒక బ్యాచ్ సరిగ్గా 1 గంట వాళ్ళు ముగిస్తున్న సమయం కల్లా 1 గంట బ్యాచ్ వాళ్ళు వెంటనే అలా నేను ప్రతిరోజు కిటికీ తెచ్చి చూసుకుంటాను, వచ్చారా లేదా వచ్చారా చెప్పేసి. ఎందుకంటే ప్రతి 2 hours కోసం నేను చెక్ చేస్తుంటాను. సో కాబట్టి అదొకటి ప్లీజ్ అదని చెప్పే బాధ. నా బాధను కట్టయిందా? పాయింట్ ఏంటంది? మీరు 1 గంట పావు వస్తే 1/2 గంట గ్యాప్ వచ్చింది, గొడుసు దిగుతుంది. అందుకని అదైతే గొడుసు ప్రార్థన అవ్వదు. సరే మంచిది, ప్రార్థన చేస్తున్నాం, యేసు నామమును పైకెత్తున్నాం. మన దగ్గర ఉన్నది ఒకటే, మన ఆశ లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, తెలివితేటలు లేకపోవచ్చు. గమనించండి, వంటంలో ఎవరికో ఈ వ్యాధి వచ్చిందంట, వంటం పురుషుల దగ్గరలోన అడుగుతున్నా చెప్పారు.
గమనించండి, సాధారణంగా ఆ ఇంజెక్షన్ ఖరీదు 4,000 రూపాయలు. అది కూడా కరోనా ఇంజెక్షన్ కాదు, వేరే ఇంజెక్షన్. కాకపోతే కరోనాకి పని చేస్తుందంట ఇంజెక్షన్, అందుకని దాన్ని మాట్లాడుతున్నారు. అది మెడికల్ మార్కెట్లో 4 రూపాయలు. కానీ భారతదేశం అంటే బ్రోకర్లకు మంచి బ్రోకర్ పెట్టింది పేరు ఇండియా అంటేనే. కాబట్టి ఇప్పుడు 4 రూపాయలు ఆ ఇంజెక్షన్ 45 రూపాయలు కొనుక్కున్నాడు ఆయన. 4 రూపాయల ఇంజెక్షన్ ని ఆయన 45,000 రూపాయలు కొనుక్కొని ఆ ఇంజెక్షన్ వేసుకొని మొన్నే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. గమనించండి, కోటీశ్వరుడు. ఆ 40,000 బంగారం కాకపోవచ్చు, నీకు అది లేకపోవచ్చు. నీ డబ్బు లేదు, నాకు ఆస్తి లేదు, నాకంత స్తోమత లేదు, నాకంత సామర్థ్యం లేదు, నాకంత పరిస్థితి లేదు, నాకంత స్థాయి లేదు. గమనించండి, ఒక మాట చెప్పిన అంత కంఠం మించింది ఉందగా ఎంత మనసున పైకి, ఎంత దేవుని నామని పైకి, ఎంత చేస్తాను పైకి, నువ్వు ఆ నామని పైకి ఎత్తే ఎలాంటి కరోనైనా సరే ఎక్కడో ఆగిపోవాల్సిందే, ఆగాల్సిందే, తిరుగులేదు ఆ నాటకంగా. యోషువ బాధపడతాడు. ఏం చేస్తారంటే మనసును పైకెత్తారు. ఎప్పుడైతే యాజకులు మనసును పైకెత్తారో ఆదాముపురం దగ్గర యోర్దాను నీళ్లు గలగల పారుతున్న ఆ ప్రవాహపు నీరంతా కూడా ఆదాముపురం దగ్గర ఏక రాశిగా నిలిచిపోయి మరొక సముద్ర భూము 6 నేల మీద జనులు నడుస్తూ ఎంచక్కగా యోర్దాను దాటేశారు. గమనించండి, దాటినంటే యోషువ కమాన్ వెళ్ళండి. ఎక్కడైతే నిబంధన పెట్టబడదో, ఎక్కడైతే యాజకులు పాదలించాయో, ఎక్కడైతే యాజకులు మనందరి కోసం ఆ నిబంధన మందస్థాన్ని పైకెత్తి పట్టుకొని 6 నెలలపై మనందరూ దాటిపోయేలాగా తమ ప్రాణాలు అర్పించి సమర్పణ నిలబడి చేశారో, ఆ యాజకులు పాదం చోటు నుంచి 12 రాళ్ళు ఎదురండి, ఏరుకొచ్చి వాటిని నిలబెట్టండి. ఎప్పుడైనా భవిష్యత్తులో మీ పిల్లలు ఇవి ఏంటి అడిగితే చెప్పండి, దేవుని యొక్క ప్రేమకు సామర్థ్యానికి ఆయన చేసే అద్భుతాలకు నిదర్శనాలు ఈ రాళ్ళే రుజువులు. ఏం చేస్తున్న రాళ్ళు ఏమని చూపిస్తున్నాయి చెప్పండి. రాళ్ళు ఏం చేస్తున్న రాళ్ళంట? మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఎవరు వెంబడించామో ఆ దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉండే ఏకైక దేవుడు. ఆయన అన్చేంజబుల్, ఇమ్యూటబుల్, మార్పు లేని దేవుడు. మనందరి ఎప్పుడు 13 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉండేవాడు. ఆయనలో మార్పు లేదు. 102వ కీర్తనలో చదువుకున్న 102వ కీర్తనలో కీర్తనకారుడు దుఃఖముతో అలసిపోయి సొక్కిపోయి తులసిపోయి ఎంతో వేదనతో ఎంతో బాధతో ఈ ప్రార్థన చేస్తుంటే, దేవా నా దినములు తెలిపని నీళ్ళలో ఉన్నాయి, ఇంటి మీద ఒంటరిగా కూర్చున్నా, పిచ్చులోనే ఉన్నాను, గోడ బాధ ముడుగుతున్నాను, నా పరిస్థితి రకంగా ఉంది, నా దిన రకంగా ఉంది అని, నా కన్నీళ్ళు నా ఆహారంతో నా కన్నీళ్ళు కలుపుకుంటున్నాను అని బాధపడుతూ చివరిలో మంచి మాట అంటాడు. ఈ మాట నాకు ఎంత ధైర్యపరుస్తుంది. ఒక మంచి మాట అంటాడు, చూద్దాం. 25వ చరణం చదవండి ఒకసారి. ఆది యందు నీవు భూమి పునాది వేసావయ్యా, ఆకాశము కూడా నీ చేతి పనులే. అవన్నీ ఏది? ఆ ఆకాశం ఆ భూమి నశిస్తాయి, అవన్నీ కూడా వస్త్రం వలె పాతకెళ్ళిపోతాయి, తీసివేస్తావు, అవి మార్చబడతాయి, కానీ నీకు మార్పు లేదయ్యా. స్తోత్రం కలుగుగాక. అన్ని మారుతాయి, ఆకాశం మారిపోద్ది, భూలోకం మారిపోద్ది, పద్ధతి మారిపోద్ది, పరిస్థితి మారిపోద్ది, లోకం మారిపోద్ది, తీరు మారిపోద్ది. ఏమండి 2020లో జనం ఎలాగున్నాము? జనం ఎలాగున్నాం చెప్పండి? జనం ఎలా ఉన్నాం? జూలై ఎలా ఉన్నాం? 6 నెలల్లో 7 నెలల్లో ఎంత మార్పు ఏంటి మార్పు? గమనించండి. బుద్ధి గుడ్లప్పుడు బయటకు వెళ్దాం లేదు మన అసలు. అవునా? పిన్ని లేదు, చెల్లి లేదు, కాబట్టి వెళ్దాం మానేస్తాం. నేనైతే
దాదాపు 3 నెలలుంది బయట ఫుడ్ తినడం లేదు, ఇంట్లో ఉండిందే తింటున్నాను. ఎందుకంటే చెప్పలేమని చెప్పేసి నూడిల్స్ లేదు, పానీపూరి లేదు, చాట్ మసాలా ఏమీ లేదు అసలు. గమనించండి, ఇంట్లో ఉండిందే చక్కగా తింటున్నాను. ఎంత మార్పు వచ్చింది, ఎంత మార్పు వచ్చింది, పరిస్థితి మార్పు వచ్చింది. అవునా? మనుషులతో మార్పు వచ్చింది, సిచ్యువేషన్ మార్పు వచ్చింది, ప్రజలంతా మార్పు వచ్చింది, ప్రభుత్వపు తీరునంత మార్పు వచ్చింది, పద్ధతితో మార్పు వచ్చింది. గమనించండి, కారణం ఏంటి? అన్ని మారిపోతున్నాయి. ఫ్యాషన్లు మారాయి, స్టైల్ మారింది, తీరు మారింది, ప్రజల మనస్తత్వాలు మారాయి, లోక పద్ధతి మారింది, వాతావరణం మారింది. గమనించండి, నిన్న మన యానంలో టొరంటో వచ్చింది. అందరూ ఏం లేదు, వాతావరణం మార్పు వచ్చినప్పుడు అలాంటి టొరంటో సుడిగా ఏర్పడుతుంది. దాని పెద్ద కంగారు పడిపోయి గమనించండి. ఆ చూడండి చాలా మంది ఏదో గమనించండి, అంత దగ్గర భయం మారా. గమనించండి, మారింది వాతావరణం, అన్ని మారాయి. మనను ప్రపంచంలో ఎన్ని మారినా ఏది మారినా నా యేసయ్య మార్పు లేనివాడు. ఆయన మారే దేవుడు కాడు. ఆయన హీస్ అన్చేంజబుల్ గాడ్. ఆయన మార్పుడదాని మాట. ఆయన భూమి ఎత్తిపోతాడు, అవన్నీ వస్త్రం వలె పాతకిలి మార్చబడతాయి. కానీ నువ్వు మారవయ్యా. నా ధైర్యం అంతిదే, నాకు బాధ ఉన్నాయి, నాకు కష్టం ఉంది, నాకు భయం ఉంది, నాకు అనారోగ్యం ఉంది, నాకు వ్యాధి బాధ రోగ శోధ చుట్టూ ఉన్నాయి, భవిష్యత్ అయోమయంగా ఉంది, పరిస్థితి ఎదురకంగా ఉంది. అన్ని రోజు ఇన్నున్నా సరే నీటి మంతులు సింహం వలె ధైర్యం ఉంటున్నట్టుగా ఈరోజు ఇన్ని సిద్ధమంచ ప్రపంచమంతా బిగ్గు బిగ్గు మంటూ భయపడుతున్న వేళ ఈరోజు సింహం లాగా ఎంత ధైర్యం అంటే నా ధైర్యం కారణము నేను ఆరాధించేవాడు, మార్పు లేనివాడు. అది నా ధైర్యం. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన ఎంతవరకు ఆయన మారడో ప్రపంచంలో ఏది మారిపోయినా నాకు తిరగలేదు, నాకు ఢోకా లేదు. మార్పు లేని దేవుడు. యాకోబు 1 అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు, శ్రేష్టమైన ప్రతి మంచి వరము పరసంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి వస్తున్నాను అంటూ, ఆ జ్యోతిర్మయుడకు తండ్రి, ఆ పరలోకపు తండ్రి, ఆ మహాదేవుడు శ్రేష్టమైన ఈవుల్ని వరాలెక్కిచ్చే ఆ వరదాతైన ఆ విభుడు, ఆ మహాదేవుడు ఎలాంటి వాడు అంటాడు, ఆయన యందు ఎలాంటి చంచలత్వమైనను గమనాగమకులకు నీడ అయినను లేదు. ఆయన యందు ఎలాంటి చంచలత్వం లేదు. ఇంగ్లీష్ బైబిల్లో వేరియబుల్నెస్ ఉంటుంది. గమనించండి, చంచలత్వము ఒక పదం వాడాడు అక్కడ యాకోబు గారు. ఒక పదం వాడాడు, పరాలెస్ అని. ఆ మాట అర్థం పరాలెస్ అంటే, అలెస్ అంటే మార్పు, పరాలెస్ అంటే ఈ అచ్చమైన మంచి ఇంగ్లీష్ అంటారు ట్రాన్స్మ్యూటేషన్ అంటారు. ట్రాన్స్మ్యూటేషన్. మీరు ఫిజిక్స్ చదివారా, కెమిస్ట్రీ చదివారా? కెమిస్ట్రీలో ఫిజిక్స్ లో ఈ పదాన్ని చూసుంటారు. ట్రాన్స్మ్యూటేషన్ అంటే ఒక పదార్థము ఇంకో పదార్థంగా మారిపోవడం, దాన్ని ట్రాన్స్మ్యూటేషన్ అంటారు. జింక్ కాపర్ కలిపితే గోల్డ్ గా మారిపోద్ది, పసుపు బ్లూ నీలం కలిపితే పచ్చగా మారిపోద్ది. ట్రాన్స్మ్యూటేషన్. ఒక పదార్థము మరో పదార్థంగా, ఒక రసాయనికం మరో రసాయనికంగా, ఒక రంగు మరో రంగుగా పూర్తిగా మారిపోవడం, దాన్ని ట్రాన్స్మ్యూటేషన్ అంటారు. గమనించండి, అవి చెప్తుంది ఆయనలో అలాంటి ట్రాన్స్మ్యూటేషన్ లేదు, చంద్రత్వం లేదు, ఆయనలో మార్పు ఉండదు. గమనించండి, నిన్న ఒక రకంగా ఈ రకంగా ఉంటాడు. గమనించండి, 2019 రకంగా 2020 రకంగా ఉన్నాడు. ఆ యుగంలో రకంగా ఈ యుగంలో రకంగా యుగాలకు ఆయన ఒకే రీతిగా ఉంటాడు. సర్వ యుగములకు సజీవుడు, తరాలు మారిన యుగాలు మారినవాడు, మార్పు లేనివాడు. అన్ని యుగాలకి ఆయనే దేవుడు, అన్ని యుగాలు ఎదుగుతుంటాడు. సంవత్సరం ఎత్తిపోతాయి కానీ ఆయన సంవత్సరం అంతం లేదు. ఆయన ఏక రీతి ఉండే దేవుడు, మార్పు లేని దేవుడు. అందుకు మాట చెప్పాను, ప్రపంచంలో ఏది మారినా, ఎవరు మారినా, పరిస్థితి ఎలా మారినా నా ధైర్యం అంతా ఒకటే, ఎంతవరకు ఆయన మారడో ఏది మార్పు మన భయం లేదు. ఈరోజు ఆయన మార్పు లేని అనడానికి బైబిల్ ఎన్నో రుజువులు ఉన్నాయి. వేదాంతంలో మాట చెప్తాం, గాడ్ ఇస్ ఇమ్యూటబుల్, దేవుడు మార్పు లేని వాడు అని చెప్తుంటాం. ఆయన మార్పు లేవడానికి ఎన్నో విషయాలు చెప్పవచ్చు. ఇలా చెప్పుకుందాం. ఒకటి,
ఆయన సామర్థ్యం మారదు. అవునా? యెహోవా బాహుబలము తక్కువ అయినా అని మోసేకు సవాల్ చేశాడు. రైట్? దావీదు అంటాడు, ఆ రోజు సింహము నుండి ఎలుగుబంటి నోటి నుండి తప్పించిన వాడే ఈరోజు ఆ రోజు నిన్ను మరణం నుండి తప్పించిన వాడే, ఆ రోజు నిన్ను ఐసీయూ నుంచి తప్పించిన వాడే, ఆ రోజు నిన్ను హార్ట్ అటాక్ నుంచి తప్పించిన వాడే, ఆ రోజు నిన్ను చావు నుంచి తప్పించిన వాడే ఈ రోజు కూడా కరుణ నుంచి తప్పించడానికి సమర్థం గలవాడు. ఆయన బలం తగ్గదు, మార్పు లేదు. ఒకవేళ నిన్న నేను బాగు చేయగలిగితే, గమనించండి, నిన్న నేను బాగు చేయగలిగితే ఆయన ఈ రోజు కూడా నిన్ను బాగు చేయగలవాడు. ఆయన సామర్థ్యం మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు. అవునా? ఆయన నిన్న ప్రేమ గలవాడే, ఆయన ఈరోజు నువ్వు కాబట్టి మొదటి ప్రేమ చేస్తావు, ఆయన వదిలిపెట్టారు. గమనించండి, ఆయన అబ్రహాము కన్నా ఎంత ప్రేమ గలవాడో ఈ రోజుకి అంతే ప్రేమ గలవాడు, ఎప్పటికీ అంతే ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, మార్పడదు. ఆయన కృపలో మార్పడదు. ఆయన అప్పుడు ఇప్పుడెప్పుడు వెలిగిన వాడే, ఆయన అప్పుడు ఇప్పుడెప్పుడు ప్రేమైన వాడే, ఆయన అప్పుడు ఇప్పుడెప్పుడు పరిశుద్ధుడే. గమనించండి, ఆయన స్వభావంలో మార్పు ఉండదు. మరొకటి చెప్పనా? ఆయన సంకల్పంలో మార్పు ఉండదు. 4, ఆయన సందేశంలో మార్పు ఉండదు. రండి అవన్నీ పెట్టండి, నేను 3 మాటలు చెప్తాను. దేవుడు మార్పు లేనివాడు మనకి ఒక 3 విషయాలు ఇప్పుడు మనము ముసులుగా ధ్యానం చేసుకుందాం. నంబర్ 1 ఏం చెప్పాను? ఆకాశం మారినా, భూలోకం మారినా, పరిస్థితులు మారిపోయినా, ప్రజలు మారిపోయినా, పద్ధతులు మారిపోయినా, మీ పక్కింటాడు మారిపోయినా, ఎదురింటాడు మారిపోయినా, అంతెందుకు నేను కట్టుకున్న నీ భర్త మారిపోయినా, నీ భార్య మారిపోయినా, నేను చేసుకున్న నేను కోటగా చేసుకున్న నీ అత్త మారిపోయినా, నీకు రోజు నీ ఫ్రెండ్గా తిరిగి నీ ఫ్రెండ్ మారిపోయినా, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎప్పటికీ మారడు. ఆయన ప్రేమ మారదు, ఆయన కృప మారదు, ఆయన ఔదార్యం మారదు, ఆయన సామర్థ్యం మారదు. నీ పట్ల ఉన్న కృప మారదు, ప్రేమ మారదు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. గమనించండి, అందుకు దాని మాట చెప్తాను. నెంబర్ 1 రండి, మొట్టమొదటిగా ఆయన ఉనికి మారదు. ఆయన ఉనికి మారదు. ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉండే దేవుడే. కీర్తనలో ఆకాశము భూమియు ఒక వస్త్రం వలె పాతకిలిపోతాయి, అవి మార్చబడతాయి, కానీ నీవు నిరంతరము ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు అంటాడు. నా ధైర్యం అంటే ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఉండే దేవుడు. ఆయన ఉనికిలో మార్పు ఉండదు. ఆయన నిన్న ఉన్నాడు, ఆయన మొన్న ఉన్నాడు, ఆయన ఈ రోజు ఉన్నాడు, ఆయన రేపు ఉంటాడు. యోహాను 14 దీపంలో నేను అల్ఫాను ఒమేగాను, మధ్యవాడి కనబడేవాడును, నేను వర్తమాన భూత భవిష్యత్తులో ఉన్నవాడిని. చక్కటి పదం వాడాడు. I was, I am and I shall be. I was, I am and I shall be. నేను ఇప్పుడు ఉన్నాను, నేను అప్పుడు ఉన్నాను, నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఎప్పుడు ఉంటాను. యోహాను 8:58 యూదులకి ఆయన మధ్య మంచి హోరాహోరీ వాక్యం జరుగుతుంది, మంచి తర్కం జరుగుతుంది. నా మాటలు కేൾకుంటే వారు చావరు, వారు మరణము చూడరు, వారు ఎప్పుడు సజీవం ఉంటారని చెప్పేసి ఆయన చెప్తుంటే, ఆయన మాటలు వారికి అర్థం కాక ఏదో వెర్రోళ్ళగా నవ్వి, ఏం మాట్లాడుతున్నావయ్యా, నీ మాటలు వింటే చావు రాదా, నీ మాటలు వింటే కరుణ రాదా, నీ మాటలు వింటే మాకు రోగం రాదా, నీ మాటలు వింటే మరణం రాదా, ఏం మాట్లాడుతాయ్యా, ఎంత చచ్చిపోలేదు, మోస చచ్చిపోలేదా, అబ్రహాం చచ్చిపోలేదా? అబ్రహాం గొప్పడవా అడిగాడు. అన్నాడు, అబ్రహాము నా దినాన్ని చూడాలని మిగుల ఆశపడ్డాడు. అండ్ చూశాడు. అబ్రహాము నా దినాన్ని చూడని మిగుల అపేక్షించాడు, మిగుల ఆనందించాడు.
చూసి సంతోషించంటే అన్నో పుట్టింది. ఏంటి? అబ్రహాము నీతిని చూశాడా? అబ్రహాము చూడా? ఎక్కడ అబ్రహాం, ఎక్కడ లేవు? చెప్పండి. అబ్రహాంకి ప్రభు మధ్య ఎన్ని తరాలు ఉన్నాయి? అబ్రహాముకి యేసుక్రీస్తు మధ్య మొత్తం ఎన్ని తరాలు? మేము మాత్రం చదవమండి. ఇప్పుడు రెండో దాన్ని చదువుతుంది కదండి. మాకు అంత నమ్మకండి. అబ్రహాం ఇస్తాక అప్పుడు నచ్చి మాకు నప్పండి. అబ్రహాముకి యేసుక్రీస్తు మధ్య ఎన్ని తరాలు అడిగాను? ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యేసుక్రీస్తు? అబ్రహాముని చూశాడా? పట్టుకుంటే 50 ఏళ్ళు నీకు వాళ్ళన్న మాటది. లెక్క పడితే నీకు 50 ఏళ్ళు, ఇటువంటి లెక్క 30 ఏళ్ళు నీకు. ఇప్పుడు 30 ఏళ్ళు కొంత మనగల్లో మాట్లాడుతావు. నీకు 50 ఏళ్ళు లేవు. అబ్రహాం చూశాడా? అవును. నీకు అర్థం కాలేదు. అబ్రహాము నా దినాన్ని చూశాడు. ఎక్కడ చూశాడు అబ్రహాం నా దినాన్ని? చెప్తారు ఎవరన్నా? మంచి వేద తెలియగలవారు, మంచి బైబిల్ పాండిత్యం గలవారు, మంచి బైబిల్ జ్ఞానం గలవారు. అబ్రహాం యేసుప్రభుని ఎక్కడ చూశాడో? మోరియా కొండ మీద ఇస్సాకును బలేస్తున్నప్పుడు అబ్రహామా ఆ చిన్నవాడికి హాని చేయొద్దు అన్నప్పుడు ఆగిపోయాడు. అప్పుడు అడిగాడు, నాన్న దహనబలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, బలిపశు ఏదై అంటే యెహోవా ఈరే, దట్స్ నాట్ మై హెడేక్, అది తలనొప్పి కాదు అని చూసుకుంటానని చెప్పి తేలిక చెప్పాడు. గమనించండి, ఏం చూసుకుంటాడు? గమనించినప్పుడు ఇస్సాకు బలి అవ్వాలి, ఇస్సాకు చచ్చిపోవాలి. అలా ఇప్పుడు ఇస్సాకు చావకూడదు అంటే, ఇస్సాకు బ్రతకంటే ఇస్సాకు బదులుగా ఇంకెవరో చావాలి. బైబిల్ చెప్తుంది అబ్రహాము కళ్ళు చూసినప్పుడు పొదల మధ్యలో ఒక పుట్టెను చూశాడు. అబ్రహాము నన్ను చూశాడు. తన కుమారుడికి బదులుగా లోక పాపని మోస్తున్న పడిన గొర్రెపిల్లగా మీరెవరు చావకుండా, ఇక ఏ ఇస్సాకు చావకుండా, ఇక ఏ మనిషి బలిపడకుండా, ఇక ఏ మనిషి పాపానికి శాపానికి బలి అవ్వకుండా అందరి పక్షంగా బలైపోతున్నా నన్ను ఆ పొదచట్న అబ్రహాం చూశాడు. మోరియా కొండ మీద కలువరి కొండ దృశ్యాన్ని చూశాడు అబ్రహాము. ఇస్సాకు ప్రతిగా బలి అయిన గొర్రెపిల్ల అని మనం చెప్పుకుంటాము. మోరియా కొండ అబ్రహాము కలువరి కొండ దృశ్యాన్ని చూశాడు. అబ్రహాము నన్ను చూచాడు. ఇంకో మంచి మాట అంటాడు, నీ సంతానం వలనదే అన్నాడు. తర్వాత కళతులు రాస్తుంటాడు, ఆ సంతానములు అనేది సంతానము అని ఏకవచనం వాడు. తర్వాత కళతులు రాస్తూ కూడా వచ్చామంటాడు, ఆ సంతానం క్రీస్తే అంటాడు. అబ్రహాము క్రీస్తుని చూచాడు. అబ్రహాము చూసినట్టే వాళ్ళు నవ్వొచ్చి వాళ్ళకి విషయం అర్థం కాక, అదేంటో నాకు అర్థం కాదు, ఎన్ని విషయాలు అర్థమవుతాయి కానీ ఆత్మీయ విషయాలు అర్థం కాదా నీకు? భక్తి విషయాలు అర్థం కాదు నీకు? ఆత్మీయ బోధ అర్థం కాదా నీకు? లోకంలో పనికిరాని చాలా విషయాలకి అర్థమవుతాయి. లోకంలో అక్కడాన్ని అవసరమని అట్లాంటి ప్రతిదీకి అర్థమైపోతే నీకు అర్థం కలదా? ఇలాంటి ఒక ఆవిడ చదువుతుంది మాటల్లో మన అంటూ, ఎటుండే పాస్టర్ అండి, 7 నెలలు అయిపోయిందండి, ఏటు మూతి అంత ఎటుండే అర్థం కావద్దు అంటుంది. ఈ పరిస్థితి తల్లికి ఇంకా అర్థం అవ్వదా? అందరికి అర్థమైంది ఎందుకు వచ్చిందని చెప్పేసి. అందరికి అర్థమైపోయి రోడ్లు ఎక్కేసి మొక్కలేసి కన్నీరు వచ్చి పాపం చేసి నేడుతుంటే ఇలా చెప్పిన తల్లి ఇంకా అర్థం కలదు రావడం. ఇంకా ఏంటంటే అర్థం కలదు పరిస్థితి అంటున్నాడు. ఇంకేం అర్థం కావాలి కొత్త నీకు అర్థం అవుతాయి. జాగ్రత్త కూర్చున్నప్పుడు కాస్త దూరం మెయింటైన్ చేయండి. అమ్మ కృష్ణప్రార్థన కాస్త దూరం మెయింటైన్ చేయండి. మనిషి దగ్గర దూరం కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఎవరెవరో మొత్తం మంచి అందరు గుంపు రాదు, మొత్తం తలకాయ చూసి మరి దూరం కూర్చోండి. అవసరం అంతా దూరం కూర్చోండి. ఎందుకని వాడిని తోడుకోవట్లే. ఆ విషయం నీకు తెలిసి కరోనా తెలియదు వాడికి. ఆ కాడు అలాగే అంటే ఉత్తర రాణి అని అంటుంది ఆవిడ 10 నేరాల్లాగా. ఆమె వచ్చింది ఉత్తర రాణి కాదు, ఏదో కలెక్టర్ దెబ్బట ఉత్తరాన్ని చెప్పినట్టు నాకు ఆడుతుంది. ఉత్తర రాణి అట. ఉత్తర రాణి నువ్వు పోతావు, ఉత్తే రాణి కాదు, నువ్వు వెళ్ళిపోవాలి. అంతేకాదు నీ పుణ్యమంటూ వీళ్ళందరూ 14 రోజులు కొరటానికి గమనించండి. అర్థం కాను ఏంటంటే అర్థం అంటలేదు. ఇన్ని విషయం అర్థం అవుతుంది. నీకు విషయం అర్థం కదా ఎంత బయట నొప్పొద్దు ఎందుకు వచ్చిందో దేవునితో పెట్టుకుంటే ఎంతగా ప్రస్తుతాయో నీకు అర్థం ఉండదా? జీవమున దేవుని పోట భయంకరం. నీకు ఇంకా అర్థం ఉండదా? ఆ దర్శనకు అర్థమైపోయింది. గోడ మీద రాసి వెళ్ళిపోతే ఆయనకి అర్థమైపోయావు, కన్నడానికి
భయం తొలగిపోయాడు. 7 నెలలు ప్రపంచమంతా 10 లక్షల మంది రోగముతో దేశంలో 25,000 మంది ఉంటే ఇంకా నీకు కాకపోవడం, ఇంకా నేను భయం పుట్టలేదు దేవుడు అంటే, ఇంకా నేను మార్పు రాలేదా? ఇంకా నేను ప్రార్థన పట్ల, వాక్యం పట్ల, దేవుని సంధి పట్ల, అమ్మో ఎక్కడైనా నేను మనసు పొందకపోతే, ఇప్పుడు నేను మారకపోతే నా పరిస్థితి ఇంకా దారుణ, జ్ఞానోదయం ఇంకా చాలా మంది కలగకపోవడం చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. 3 అవగాహన ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, సినిమా టికెట్ల కోసం ఆ రకంగా కొట్టుకోవడం, ఎక్కడ లైన్లో నిలబడి, సినిమా టికెట్ల కోసం లైన్ నిలబడి అమ్మమ్మమ్మ టికెట్ మంచి చెప్పేసి బాగా పడిపోయి చూశాను. ఇప్పుడు దాన్ని మించేస్తారు, ఎక్కడ 3-4 అయితే బయట చూడండి వేపకుంటారు, పడిపోతాను అప్పటికి. నాకు ఎలా ఉంటే ఆ ట్రైన్ మండిపోయి అసలు రోగం నమ్మకం వచ్చాను, మండిపోతుంది, ఎంత మొత్తం పోవాలి. అలాగే ఒక ఆడవాళ్ళకి పెద్దగా చెప్తే ఆవిడ అంటుంది, గుడ్డు పాస్టర్ గారు భార్య పిల్లలు ఉన్నాను అంటుంది ఆవిడ. అమ్మ నువ్వు అనుకుంటున్నా, నేను అనుకుంటున్నాను, ఆలోపట్లేదుగా, అవునా? భార్య పిల్లలు నువ్వు నేను బాధపడుతున్నాను, వాళ్ళ బాధలేదుగా, అయ్యో నా భార్య పిల్లలు అని చెప్పేసి వెళ్ళిపోయి ఆవిడ నిలబడి లైన్లో నిలబడిపోయి నిలబడిపోతున్నాడు. వెళ్ళి గమనించండి, నీకు ఇంకా భయం పట్ల, నీకు ఇంకా మార్పు రాలేదా, నీకు ఇంకా జ్ఞానోదయం అవ్వలేదా, నీకు ఇంకా బుద్ధిమానం లేదా, నీ బతుకుమానం లేదా, ఇంకా నీ పరిస్థితి అర్థం కదా, దేవునితో పెట్టుకుంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. నువ్వు ముక్కు కాగలేవు, ముద్దు కాగలేవు. ఎలా వస్తుందంటే ఒకవేళ పొరపాటున జలుబు చేసినా తుమాండ భయం. నాటువంటి అలా కంటిన్యూ వాక్యం చెప్తాను, బుధవారం చెప్పాను, శుక్రవారం చెప్పాను, ఈరోజు చెప్పాను, మళ్ళీ 10 గంటలు చెప్తాను. అలా కంటిన్యూ మాట్లాడాల గొంతు కాస్త నొప్పు పుట్టి పొరపాటున అన్న భయం వస్తుంది. ఇప్పుడు అంటే అక్కడ మీరు బయటకు దగ్గు తగ్గలేం, తుమ్మలేం, ఏంటి పరిస్థితి గమనించండి. పొరపాటుది మామూలు జ్వరమే, ఏదో వాతావరణం బట్టి, వర్షాలు ఎండాకాలం పోయి వర్షం రావడం బట్టి, ఆ క్లైమేట్ చేంజ్ బట్టి చిన్నపాటి జ్వరం సరే నాకు జ్వరం వచ్చిందని చెప్పడం కూడా భయం వేస్తుంది ఈ రోజుల్లో. నాకు ఏ పరిస్థితి వచ్చిందని నీకు అర్థమవుతుందా? దేవునితో పెట్టుకుంటే ఆయన కన్యాలు చేస్తే ఎవడ అంటాడు, మా వాడికి మూడో కొన ఉంది అని 3 కొన తెలిస్తే అంటున్నాడు. అరే బాబు మీ 3 కళ్ళు ఉన్నాయి, మా వాడికి మొత్తం 7 కళ్ళు. అవునా? బైబిల్ చెప్తుంది 7 నేత్రాన్ని, 7 కళ్ళు కూడా యోహాను చూస్తాడు. ఆయన కళ్ళు మండుతున్న అగ్ని కొలలాగా 3 కళ్ళు వాడికి 7 కళ్ళు తెలిసాడంటే ఇది గలమంట పరిస్థితి. నీకు అర్థమవట్లే? గమనించండి, వాళ్ళకి అర్థం కాలేదు. నీ పట్టుకుంటే 50 ఏళ్ళు లేవు, నువ్వేంటి మాడంటే మాట్లాడే 8:50 అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నవాడను. రైట్? యోహాను 8:58 అబ్రహాం పుట్టక మునుపు ఆయా బిఫోర్ అబ్రహాం నేను ఉన్నవాడిని. మండుతున్న భర్త దగ్గర అన్నమాట నేను ఉన్నవాడను. ఆయన ఉన్నవాడు, ఆయన మొన్న ఉన్నాడు, ఆయన అంతకు ముందు ఉన్నాడు, ఆయన నిన్న ఉన్నాడు, ఆయన ఈ రోజు ఉన్నాడు, ఆయన రేపు ఉంటాడు, ఆయన ఎల్లుండి ఉంటాడు. నీ జబ్బు వెంటనే పొందకపోతుంది, నీ అనారోగ్యం వెంటనే పొందకపోతుంది, నీ వ్యాధి, నీ బాధ వెంటనే పొందకపోతుంది. అంతెందుకు నువ్వు చూస్తున్న ఈ మహమ్మారి, ఈ వ్యాధి, ఈ పరిస్థితి ఇవంటది రేపు పొందకపోతుంది. కానీ నువ్వు ఆరాధించే దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. నువ్వు నమ్మిన భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు, నీ ప్రాణమిత్రులు, నిరుగు పొరుగు వాళ్ళు, నీ బంధువులు, నీ సంఘస్థులు ఇవన్నీ ఉంటాడు. రేపు నీ ఉండకపోతారు. కానీ నువ్వు నమ్ముకున్న ప్రభు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు మీతోనే ఉన్నాను. ఆయన పేరే యెహోవా షమ్మా, ఆయన పేరే ఇమ్మానుయేలు, ఎల్లప్పుడు మీతో ఉండే దేవుడు. గమనించండి, అక్టోబర్లో వస్తున్న మా కలకట్లో పెద్ద పండగ దసరా అంటారు. పెద్ద పండగ చేస్తారు. దాదాపు ఈ మందిరం ఎత్తైన, గమనించండి, కొన్నిసార్లు 2 కొలు సరిపో అంటారు చూడటానికి. మంది ఎత్తైన పందులు కట్టి ఆ దేవత విగ్రహం ఇంత ఎత్తు ఉంటుంది. ఒక విగ్రహం దాదాపు ₹1,00,000 ఉంటుంది. లక్షలు మొదలు కాదు. ఒక సంవత్సరానికి 15 లక్షల ఖర్చు పెడతారు. గమనించండి, బండలు కడతారు, పందిరి వేస్తారు, మండపం కడతారు, మండపం ప్రతిష్ఠిస్తారు, లైటింగ్ పెడతారు, సంవత్సరం పెడతారు. అంటాను సిటీ మొత్తం కాదు,
వెస్ట్ బెంగాల్ మొత్తం తిరగబడిపోద్ది 4 రోజులు. 4 రోజుల పండగ సప్తమి, అష్టమి, నవమి, దశమి చెప్పేసి షష్ఠి నాడు రాత్రి ఈ దేవతను తీసుకొస్తాడు. షష్ఠి నాడు రాత్రి ప్రతిష్ఠిస్తాడు. సప్తమి నుంచి ఆమెకి పూజలు మొదలవుతాయి. అంటే నవరాత్రులు అంటారు, అక్కడ 4 రోజులు చేస్తారు. సప్తమి, అష్టమి, నవమి, దశమి 4 రోజులు అంగరంగ వైభవంగా రోజు పొద్దున్న సాయంత్రం నైవేద్యాలు ఇస్తారు. ఆవిడకి పూజలు చేస్తారు, తలప అన్ని చేస్తారు. గమనించండి, దశమి నాడు రాత్రి 10 గంటలకి చక్కగా తీసుకెళ్ళి గంగలో కలిపేస్తారు. గమనించండి, సప్తమి వచ్చారు, చూశారు, దండం పెట్టిపోయారు. అష్టమికి వచ్చారు, చూశారు, దండం పెట్టిపోయారు. నవమికి వచ్చారు, చూసి దండం పెట్టిపోయారు. మళ్ళీ దశమికి వచ్చారు, మండపంలో ఆమె చూశారు, దండం పెట్టారు. దశమి తర్వాత ఏంటి అమ్మా? దశమి ఏంటంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, తెలుగు కూడా చెప్పాల్సి వస్తుంది. గమనించండి, దశమి తర్వాత ఏకాదశి నాడు మీరు పొద్దున్న యేసుప్రభు సమాధికి వెళ్ళినట్టుగా, మరియమ్మ వాళ్ళు వెళ్ళినట్టుగా మీరు పొద్దున్న చేస్తే ఆమె లేదు. ఎందుకని? నేను రాత్రి నీటిలో కలిపేస్తారు. గమనించండి, ఈ రోజు నేను ప్రకటిస్తున్నవాడు అలాంటి వాడు కాడు. 365 రోజులు నీతోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. నేను విడిపడు ఎడబాడు. ఆయన ఉడుకులో మార్పు ఉండదు. ఎల్లప్పుడు నీతోనే ఉండే దేవుడు. నీ కష్టకాలంలో, నీ వ్యాధి సమయంలో నీతోనే ఉండే దేవుడు. ఉనికిలో మార్పు లేదు. నెంబర్ 2, ఒకటి ఆయన ఉనికిలో మార్పు లేదు. నెంబర్ 2, ఆయన ఉద్దేశాల్లో మార్పు లేదు. ఆయన ఉనికి మారదు, ఆయన ఉద్దేశం మారదు. గమనించండి, 29:11 ఉంటాడు. 29:11 నీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. కాలాలు మారిపోయి, సమస్యలు మారిపోయి, ఎన్నో వచ్చి ఎన్నో పోయాయి. గమనించండి, తలడిల్లిపోయి ఏంటి పరిస్థితి అనుకుంటున్నారు? దేవుడు ఏవో వాగ్దానం చేశాడు, దేవుడు ఏవో చూపించాడు. గమనించండి, ఏదో మాట చెప్తాను, అరచేతిలో స్వర్గాన్ని చూపించి గమనించండి, మప్పి పెట్టే మోసగాడు కాదు నేను వేసిన దేవుడు. ఆయన మాటిస్తే మాట నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన వాడు దాని వెంటకు శక్తి వాడు, నమ్మదలవాడు, నన్ను స్థాపించబడినగా. ఆయన మాటలో మార్పు లేదు, ఆయన ఉద్దేశాలు మారవు, ఆయన సంకల్పాలు మారవు. నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం, నీ పట్ల ఆయనకున్న సంకల్పం ఎలాంటికి మారదు. పరిస్థితినే మారచ్చు. తర్వాత చూస్తే దానికి అర్థం కాలే. ఇదేంటి దేవుడు ఇర్మియా ద్వారా ఎలా చెప్పుకొచ్చాడు? 70 ఏళ్ళు చెరన్నాడు, 70 ఏళ్ళ పైగా మమ్మల్ని రప్పిస్తున్నాడు. కానీ నాకు చూస్తుంటే 70 ఏళ్ళ పైగా అలా మాదిలు వస్తారంట, మళ్ళీ పరిశీలు వస్తారంట, మళ్ళీ గ్రీకులు వస్తారంట, మళ్ళా రోమలు వస్తారంట, ఇంకా ఎవరు వస్తారంట. ఇదేంటి అంటే బైబిల్ చెప్తుంది, దానియేలు గారు 20 చదువుతున్నప్పుడు ఆయన విషయం అర్థం కాక దేవుడు అలా చెప్పాడు, ఎలా చూపిస్తున్నాడు ఏంటని చెప్పేసి అర్థం కాక అంటాడు, నాకు అర్థం కాక నేను 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు కనిపించి దానియేలు ఇది విషయమయ్యా అని ఒక క్లారిటీ చెప్పిందాక అంటాడు, ఆ 3 వారాలు వచ్చే వరకు నేను తల నూనె రాసుకోలేదు, స్నానం చేయలేదు, కడుపు అన్నం తినలేదు, ఉన్నటి గ్లాసెస్ నేను. ఎందుకంటే దేవుడు ఏదో చెప్పాడు, కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. అన్ననమ్మా అయ్యా, నీ చుట్టూ పరిస్థితి నిజమే, నేను కాదనలేదు. ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్, రియాలిటీ ఇస్ రియాలిటీ. వాస్తవం వాస్తవమే, దాన్ని అవాస్తవమైన మాట్లాడలేను అంటున్నాను. నీ చుట్టూన్న పరిస్థితులు, నిన్ను అలుముకున్నా, నిన్ను చుట్టుకున్నా, నీ కలం కనిపిస్తున్నా, నీ పరిస్థితులు రోజుకి ఏ రకంగా మారుతున్నా, వాటి తిరగనున్నా, కమాన్, నీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానానికి తిరుగులేదు, అన్న మార్పు లేదు, అనుద్దేశం మారు. అయినా ఇర్మియా, నేను వారి నుంచి ఏమనుకుంటున్నానో నాకు తెలుసు, వాళ్ళని కంగారు పడదని చెప్పు. నిజమే, ప్రశ్నలు భిన్నంగా ఉన్నాయి. నేను చెప్పిన దానికి, నా ఆలోచనలకి, వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నాయి వాతావరణం. సో వాట్? అయితే ఏంటి? ఇదేంటయ్యా 2001 జనవరిలో ఎంత చక్కగా ముందుకు వచ్చి 10 కానుకేసి వాగ్దానం చేశాను, వాగ్దానం రాశావు, ఈ సంవత్సరం నేను మంచి ఆపిస్తున్నావు, కానీ చుట్టూ కరోనా వచ్చింది. జనవరి 1st వాగ్దానం తీస్తాను, వాగ్దానం కనిపించింది, నిశ్చయంగా నీ 3 కష్టాలు రాస్తుంది, కానీ అప్పుడు తిరగడం లేదే. కమా చెప్తాను, నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం
ఉద్దేశం మారదు. నూరాలైనా సరే ఆయన సంకల్పిత దాన్ని ఖచ్చితంగా ఆయన సమకూరుస్తాడు. వాట్ హీ ప్రామిస్ డెఫినెట్లీ విల్ ఫుల్ఫిల్. తాను ఏది నీకు మాట ఇచ్చాడో గమనించండి, ఆయన మాట మార్చుకోడు. మళ్ళా చెప్తున్నాను, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం, నీ పట్ల ఆయనకున్న సంకల్పం, నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏ రోజుకి మారిపోదు. సంతోషంగా తినస్తాం చెప్పు, సంతోషంతో చెప్పు, నీ పట్ల అన్న సంకల్పం మారు. బుడమట్టి ముగించేస్తాను. 1, ఆయన ఉనికి మారదు. 2, ఆయన ఉద్దేశం మారదు. 3, ఆయన ఉపదేశం మారదు. ఆయన ఉనికి మారదు, ఆయన ఉద్దేశం మారదు, ఆయన ఉపదేశం మారదు. మత్తయి 24:35 అంటాడు, ఆకాశం భూమి గతించిపోను కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. మై వర్డ్ షల్ నెవర్ చేంజ్. నా మాటలు ఎప్పుడు మారవు. గమనించండి, ఎప్పుడైనా మీ జీవితంలో మాట మార్చడం చూసారా? నాన్న ఎప్పుడు మాట మార్చారు? భాష మధ్యాహ్నం చేస్తుంటాడు, దీని మధ్యలో అయిపోతాయో నాకు తెలియదు. ఇప్పటికీ ఆ మధ్యాహ్నం ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నాను. ఆ మంచి మధ్యాహ్నం ఎదురు చూస్తున్నాను. అబ్రహాం లాగా పెట్ట మధ్యాహ్నం ఎదురు చూస్తున్నాను. ఆ మధ్యాహ్నం రాదు, మనిషి రాడు. ఉన్నాడా సార్ కుటుంబంలో లేడా? గమనించండి, అబ్రహాంలో రోజు చూస్తున్నా మధ్యాహ్నం ఎప్పుడు వస్తుంది చెప్పేసి మధ్యాహ్నం రాదు. అబ్రహాం మధ్యాహ్నం ఎప్పుడైనా ఎప్పుడు చూసినా మాట మార్చేవాళ్ళని. నువ్వు పాస్ అయితే నీకు పెద్ద గిఫ్ట్ కొడతాను. ఆడే పాపో రాజు కష్టం చేశాడు, పాస్ అయిపోయాడు. ఓ కన్నా ఎప్పుడు మాట మార్చేవాడిని. మంచి నిజంగా ఇలాంటి మంచి అనుభవం ఎప్పుడు మర్చిపోను. బాబా 10 గంటలకు వద్దాం అన్నాడు, అక్కడితో ఉన్నాడు, భీంకి వెళ్తా ఉన్నాడు. నేను శుభ్రంగా మా అత్తగారు 10 గంటలకు మంచి వేడివేడి గింజాను పెరిగిన పెడితే శుభ్రం తినేసి బట్టలు వేసుకొని వేడివేడిని స్నానం చేసి 11, 12, 12, 1 గంట 1:30 మనిషి రాడే. బాబు ఇంక రాడు, బట్టలు మార్చుకుంది చల్లగా. 4 గంటలకు వచ్చాడు. బాబు పడుకోండి బాబా అంటున్నాడు. నీ పని అలా చూడటమే. గమనించండి, ఈరోజు ఒక దేవుడు ఆయన మాటలు మార్చడు, మాట మార్చడు, ఆయన ఉపదేశం మారదు, ఆయన సందేశం మారదు. గమనించండి, హీఈస్ అన్చేంజబుల్, హీఈస్ అన్చేంజబుల్, హీఈస్ ఇమ్యూటబుల్, హీఈస్ అన్చేంజబుల్ ఇన్ హిస్ ప్రెజెన్స్, హీఈస్ అన్చేంజబుల్ ఇన్ హిస్ ప్రామిస్, హీఈస్ అన్చేంజబుల్ ఇన్ హిస్ ప్రిసెప్ట్స్. ఆయన ఉనికిలో మార్పు పడదు, ఆయన ఉద్దేశం మార్పు పడదు, ఆయన ఉపదేశం మార్పడదు. 1000 సంవత్సరాల క్రితము వ్యభిచారం తప్పు, 1000 సంవత్సరాలు కూడా వ్యభిచారం తప్పే. ఆ రోజున దొంగతనం తప్పు, ఈ రోజున దొంగతనం తప్పే. ఆ రోజు నరహత్య పాపం, ఈ రోజు నరహత్య పాపమే. గమనించండి, కాలంతో పాటు మారిపోయే గ్రంథము కాదిది. గమనించండి, శబ్దాలు మారే, ఈ వాక్యాన్ని చెప్పే ఉపదేశం మారారు, భాషగాలు మారుతారు, ప్రసంగులు మారుతారు, ఉపదేశం మారుతారు కానీ ఉపదేశం మారదు. ఎప్పటికైనా అంతే. గమనించండి, భాషలోని కష్టం ఉందండి, చాలా కఠినం ఉందండి, మార్చేయడానికి ఏ అమ్మ అయ్యాక మాక నేను రాస్తున్న కవిత కాదు మార్చడానికి, నేను రాసిన కథ కాదు మార్చడానికి, నేను రాస్తున్న పోయం మార్చడానికి. ఇది మార్పు లేని దేవుని వాక్యం. గమనించండి, చావో చెడో కష్టం నష్టమో రేపో మాపో ఇల్లు నవ్వుతున్నాడు, ఈ సంవత్సరము నువ్వు మారదు తప్ప వాక్యం మారదు. నువ్వే మారాలి, నేనే మారాలి తప్ప వాక్యం మారదు. గమనించండి, తిరిగెడతానయ్యా, ఎంత మారుస్తావు తిరిగెడతాను, ఎంత మారుస్తావు. ఒక విశ్వాసం, సంఘ విశ్వాసంలో బాధపడుతూ చెప్పారు, భాషను ఏం చెప్పండి, ఎవరో భాషను పెట్టుకుంటారు, ఇలా పెడతారు, ఆయన మంచి వాక్యం చెప్తారు, మేము ఎంతో బలపడుతుంటాము. సరే సరే సరే, ఇదిగో ఆత్మీయంగా బలపడుతున్న సమయానికి ఆయన మార్చేస్తారు. ఎందుకంటే నాకు తెలియదు.
గమనించండి. సరే ఇంకొక ఆయన తీసుకొస్తారు, అలాగా ఆయన చక్కని వాక్యం చెప్తాడు, మళ్ళీ మేము ఆత్మీయంగా బలపడుతుంటాము, ఇదిగో అదిగో ఇదిగో గొప్ప సమయకి మళ్ళీ ఆయన మార్చేస్తారు. ఏంటది బాప తెలియబెడతాను మీరంతేనా? మంచిది చేతి ప్రశ్న అవుతుంది, నువ్వు పార్షికలు మార్చగలవు కానీ దీన్ని మార్చలేవు. రేపు విజయకుమార్ పోయి కఠినమైన బోధని చెప్పేసి రేపు విజయకుమార్ తీసుకొని పెట్టినా ఆయనదే చెప్తాడు. గమనించండి, వాక్యం మారదు, వాక్యం మారదు. అలా చెప్తాను, ఈ రోజుకైనా ఈనాటికైనా చావచ్చాడు, నువ్వే వాక్య ప్రకారంగా నీ బ్రతుకును మార్చుకో తప్ప నీకోసం వాక్యం మారదు. ఆయన ఉపదేశం మార్పు లేదు, ఆయన సందేశాలు మారవు, ఆయన మాటలు మారవు. గమనించండి, దీని నుంచి ఇంకా లోతుగా నేను వచ్చేవారు చెప్తాను, ఆయన మాట తప్పని వాడని వచ్చేవారు చెప్తాను. గమనించండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. గమనించండి, ఈరోజు మొదటను నీ కళ్ళ ముందు ప్రపంచం ఏమైపోతున్నా, నీ చుట్టూన్న పరిస్థితులు ఏమైపోతున్నా, నీ భవిష్యత్తు నీకు భయానకంగా కనబడుతున్నా, నీ రేపు నీకు ఒక కృష్ణ మార్గం మిగిలిపోయినా, నీ పరిస్థితి నీకే అంత చిక్కని స్థితిలో ఉంది, తల బాధలు కూర్చుంటున్నావు. ఈ మధ్యకాలంలో ఇక్కడ కూర్చున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అమ్మా, ఎందుకు భయపడతావు, ఎందుకు హరణ పడతావు, ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఎందుకు దిగులపడి షుగర్ పెంచుకుంటావు, ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటావు? తమను ధైర్యంగా ఉండు, వాగ్దానించిన వాడు నమ్మదైన వాడు, మార్పు లేని వాడు ఆయన. మలాకి 3:6 ఫస్ట్గా మలాకి 3:6 మీ దేవుడైన యెహోవాను నేను, వినండి, మీ దేవుడైన యెహోవాను నేను మార్పు లేని వాడిని గనుక యాకోబు సంతతి వారిని మీరు లయముఖాలు దేని మయముఖాలు కాక ఎడే స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీకు నేను, నీ దేవుడైన యెహోవాను నేను మార్పు లేని వాడిని కాబట్టి మీ ఆయన మార్పెట్టుగా, మీ ఆవిడ మార్పెట్టుగా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చుట్టాలు, నీ పట్టాలు, గమనించండి, అధికారులైన నాయకులు, నువ్వు నమ్ముకున్న వారు, గమనించండి, వారు మానట్టుగా నేను మారిపోను, నేను మార్పేదేవుడు కాదు. గమనించండి, సమయం ముగింపు వస్తున్నాను. సామెత 24:10 అంటది, నీ ఆశ భంగము కానేదంటాడు. నీ గమనించండి, ఆయన నమ్ముకుంటే నీ ఆశ భంగము కానేదు. ఇందులో కొంత సోదరులు చెప్తున్నాడు, భాషండి లాటల కొట్ట నవ్వును పోషించాడు. కమాన్, ఈ దేవుడిని నమ్మకపోగాని నమ్మితే ఎప్పుడు నష్టపోవు. గమనించండి, మనసును నమ్మి, క్షమించండి, మనసును నమ్మి మోసపోయిన వాడనము కానీ నేను చెప్తున్నా, ఈ దేవుడిని నమ్మి మోసపోయిన వారు ఇంకా భూమి పుట్టలేదు. నీ ఆశ భంగము కానేలదు. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. ఆయన గంటకో రకంగా, గడియకో రకంగా, పొడకో రకంగా, యుగంకో రకంగా, కాలకో రకంగా మారేవాడు కాదు. యుగములు ఏ గది ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకదమ దేవుడు, ఆయన మార్పు లేని వాడు. కాబట్టి ఏంటంట, నీ దేవుడు యెహోవాను నేను మార్పు లేని వాడిని కాబట్టి ఇంకా మీరు లయం కాలేదు. ప్రభుత్వం చెప్పండి, ఇంకా మీరు చక్కగా పిలుచుకుంటారంటే, ఇంకా మీ కాళ్ళు చల్లగా ఆడుతున్నాయంటే, ఇంకా మీ ఆరోగ్యాలు భద్రంగా ఉన్నాయంటే, ఇంకా 3 పూట్ల 3 ముద్దలు అన్నం తిరగదంటే కారణం అంటే నీ నీతి కాదు, నీ భక్తి కాదు, నీ పరిశుద్ధత కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, నీ ఆస్తి కాదు, నీ అంతస్తు కాదు, నీ వెంట తిరిగే 10 మంది మార్గం కాదు. కారణము నువ్వు నమ్ముకున్న దేవుడు మార్పు లేని వాడు కాబట్టి నిజంగా ఉన్నావు. నువ్వు ఏమంటారు? మార్పు లేని దేవుడు ఆయన. వాళ్ళు ఏం చెబుతున్నాయి? మోషే మారిపోయాడు, అహరోను మారిపోయాడు, మిరియాం మారిపోయింది. ఎన్ని మారిపోలేదు? 40 సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని మార్పులేదు? ఎన్ని మారినా ఆయన మారలేదు. అందుకు రుజువే ఈ రాజు ప్రతిసారి కూడా ఏమనిపిస్తుందంటే, నా దేవుడు మార్పు లేనివాడు. ఇప్పుడు దాకా ఆయన మారడు. ప్రపంచంలో ఏది మారిపోయినా నాకు పర్వాలేదు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మార్పు లేని దేవుడిని మనసారా నమ్ముకోండి, ఎవరిని నమ్మొద్దు. మళ్ళీ చెప్తున్నాను,
మనుషులు నమ్మి మోస్తున్నారు కానీ ఈ మహానుభావుడు నమ్మి ఇంతకు ఇప్పుడు ఎవరు మోస్తలేదు. నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు, నీ నమ్మకం బొమ్ము కాదు. ఒక ప్రార్థన ఇప్పుడు చేసిన ప్రభా మా విశ్వాసము నమ్మండి నమ్మండి, ఆయన నీ విశ్వాసాన్ని విగ్రహంలో పోలే కానివ్వడు. నేను ఎప్పుడు నలుగురిలో నవ్వులుతున్నాడు, ఆనందు విశ్వాసం నాడు ఎన్నడు సిగ్గు పరచబడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాన్ని కొందనాలు ఈ వాక్యం మీద మాట్లాడో, ఈ మాటలు మనసులో పరిశీలి. మార్పు లేని దేవుడైనా నిన్ను ప్రభా నిన్ను నమ్ముకొని నిజమే ఇప్పటిదాకా మనుషులు నమ్మి చాలా మోసపోయామయ్యా. కానీ నువ్వు అలా మోసం చేసేవాడు కావయ్యా, నువ్వు అబద్ధమాడే దేవుడు కావయ్యా, నువ్వు మాట తప్పే దేవుడు కావయ్యా. నీ ఉనికిలో మార్పు లేదు, నీ ఉద్దేశాలు మారవు, నీ ఉపదేశాలు మారవు ప్రభా. అలాంటి నిన్ను మా దేవుడిగా పెట్టుకొని ఎల్లప్పుడూ నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి నిన్నే నమ్ముకొని ముందుకెళ్ళే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నిన్న వాక్యాన్ని మాలో ఫలితం చేయమని యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తీసుకుందాం. నీ గణము ప్రభు యేసుదే, నీ దశమాభాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ గణము ప్రభు యేసుదే, నీ దశమాభాగము నీయ వెనుదీతువా వెనుదీతువా.
7వ నెల 3వ ఆదివారం నుండి ఈ వార్డు మనకు జిల్లా నెల మనకు వివరాలు. గొట్వాడ రాజు గారు 3 నెలలకు 1500 రూపాయలు. పిందుర్తి శంకరరావు గారు 500 రూపాయలు. బి మణి గారు 3 నెలలకు 4500 రూపాయలు. బి తిరుమల గారు 4 నెలలకు 5200 రూపాయలు. పి చంద్రిక గారు 1050 రూపాయలు. కె చంద్రుజు గారు 1000 రూపాయలు. ఆర్ సత్యప్రసాద్ గారు 500 రూపాయలు. జి రమణమ్మ గారు 650 రూపాయలు. ఇక కృతజ్ఞతల వివరాలండి. గొప్ప డేవిడ్ మరియమ్మ గారు 1000 రూపాయలు. డి కోటేశ్వరరావు హెక్సిబా గారు 100 రూపాయలు. ఎస్ మంగమ్మ గారు 20 రూపాయలు. డి శంకర్ గారు 20 రూపాయలు. శైలి నిఖిల్ 100 రూపాయలు. పి చంద్రిక గారు 50 రూపాయలు. బి స్వప్న కుమార్ గారు 200 రూపాయలు. పెందిత్తి రవికుమార్ గారు 500 రూపాయలు. సిహెచ్ నాగరాజ్ పుష్పలత గారు 100 రూపాయలు. టి అనిల్ చులుచున 500 రూపాయలు. మల్ల లక్ష్మి గారు 50 రూపాయలు. ఎం లక్ష్మి గారు 50 రూపాయలు. టి అఖిల్ నిఖిల్ 100 రూపాయలు. డి రవికుమార్ ఆశా రవికుమార్ 100 రూపాయలు. కె చంద్రుజు గారు 400 రూపాయలు. సిహెచ్ కిషోర్ చలియమ్మ గారు మనవడండి 200 రూపాయలు. కర్రీ అచ్యుతానంద బాబు 100 రూపాయలు. ఆర్ రాకేష్ రాజేష్ 50 రూపాయలు. కె కృపా కరుణ 50 రూపాయలు. సిహెచ్ రాంబాబు శేష్ గారు 100 రూపాయలు. గొంప దైవిజ్ఞాన్ గారు 500 రూపాయలు. టి వరహమ్మ గారు 30 రూపాయలు. ఈ నెల 14వ తారీఖున గొప్ప స్వరూప్ అనంత కుమార్ గారికి బాబు జన్మించాడు. మరి వారి కొరకు ప్రార్థించాడు. థ్యాంక్ యూ. తండ్రి మీ నామాన్ని ఇచ్చిన నామ సేవకులను ప్రార్థన చేస్తూ ఇచ్చిన ప్రజలు ఆశ్రయించి గ్రంథం లక్ష్యమని పెట్టుకుంటున్నాను. ప్రభావ లక్ష్యం ప్రార్థన పెట్టి ప్రార్థన చేస్తున్నాను. పేరు మొక్కరెడ్డి గారు, డి కోటేశ్వరరావు గారు, ఎస్ రంగం గారు, పి శంకర్ గారు, పి చంద్రిక గారు, పెద్ద రవికుమార్ గారు, శ్రీ నాగరాజు గారు, టి సురత్న గారు, మహాలక్ష్మి గారు, ఎం లక్ష్మి గారు, కె చిన్నపతి గారు, శ్రీ రాంబాబు గారు, కొండ దైవజ్ఞాని గారు, టి వరహరం గారు, ప్రభావ కుటుంబం ప్రార్థన చేస్తున్నాను. నామంలో నీ ఆశీర్వాదం అనుగ్రహం వారి జీవితాలు చేస్తున్నాను. కుటుంబాల క్షేమము వీటిని అందించి ప్రభావ ఈ కాలంలో గృహాన్ని వీళ్ళందరూ ఇంటి బాధ్యతలో మీరే సంపూర్ణ ఆరోగ్యాలతో మీరు కాపాడి జీవించమని అక్కలను తీర్చిన వద్ద చేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు స్వప్న కుమార్ గారి కొరకు, అనిల్ కుమార్ గారి కొరకు, రవికుమార్ ఆశా కొరకు ప్రార్థన చేస్తాం. వీటిని దీవించండి, బలపరచండి. ఎవరి వారికి బలం ఇచ్చి కృపాక్షేమంతో వారందరినీ మీరే కాపాడి జీవించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు అఖిల్ నిఖిల్ కోసం ప్రార్థన చేస్తున్నాను. కిషోర్ కోసం ప్రార్థన చేస్తున్నాను. రాకేష్ రాజేష్ కోసం, కృపా కరుణ కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు దీవించండి, విద్యార్థి జ్ఞానం ఇచ్చి, ఆరోగ్య బలం ఇచ్చి, మీకు ఇప్పుడు గంధం కూడా వాటిని దీవించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా కుటుంబ జరుపుకున్న షైని నిఖిల్ కోసం ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరం అనేది దయపెట్టి చేసిన వాడు ఈ సంవత్సరం అంతా బిడ్డ కాల్పించి ఆరోగ్యించి కొంచెం నీకు ప్రభావ ఎల్లప్పుడూ ప్రభావ నీకు వృద్ధులు చేయమని రక్షణ దింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. జగతండి మరి ప్రియ బిడ్డలు స్వరూపుని అలాగే అనంత కుమార్ని ప్రేమించి ప్రభావ మరి ఇచ్చిన చక్కటి కుమార్ వర్ణన చేస్తున్న తండ్రి గర్వపూర్వక బహుమానము మీకు స్వాస్థ్యమైన ప్రభావ మరి జ్ఞాపకం ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ మరి తల్లి క్షేమం ఉంచండి. చిన్నప్పటి ఆరోగ్య బలం ఇచ్చి శారీరకంగా మానసికంగా ఆర్థిక ఎన్నికచేసి ప్రభావ కుటుంబం అంతా నీకు ఇప్పుడు దీవించబడుతుంది చేసిన మేలు కూడా ఎల్లప్పుడూ జ్ఞాపరుస్తూ ప్రభావ మరి కుటుంబం అంతా నీకు వద్ద భాగ్యం గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే ప్రార్థన ఆశిస్తున్నారో వాళ్ళందరూ దీవించండి, ఆశ్రయించండి. అదుగుబాటు కంటే ఊహించుబాటు కంటే అది మీ కార్యాలు వస్తువులు జరిగించమని బలపెట్టిన వస్తు రూపంలో ధన రూపంలో పెట్టబడిన ఈ అర్పణలన్నీ ప్రభావ మీ మహిమార్థం దీవించి వీటిని వాడుకొని మహిమ ఘనత మీరే పొందుకోమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువులకు ప్రియులారా, దేవుని మహాప్రభువును బట్టి మీరందరూ సహకరిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మనకు వందనాలు. మరి గత వారంలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. మరి ఆ దినాన్ని నిర్ణయం ఏంటంటే 2వ తారీఖున 2/8/2021 తేదీ ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఇక్కడ బాప్తీసాలు ఉంటాయి. ఎందుకంటే యేసుకు సిద్ధపడ్డారు. మరి యేసు బాప్తీసాలు అవ్వలేదు కనుక ఈ దిగువ ఉదాహరించిన వారందరికీ పెద్దల సంఘస్థుల సమక్షంలో బాప్తీసాలు ఇవ్వబడితే వారు సిద్ధపడాలని మనం చేస్తాం. వారితో మాట్లాడడం కూడా జరిగింది. చిరంజీవి పి గోపికృష్ణ, చిరంజీవి పి జి ఫీబే, చిరంజీవి పి రవికుమార్, చిరంజీవి కె శాలేం రాజ్, శ్రీమతి జి మణి, ఈ 5కి బాప్తీసాలు ఇవ్వబడతాయి. గమనించండి.
మరి ఇంతకుముందు కానీ పిల్లలు ఎవరు ఇక్కడ రాకూడదు, బాప్తీసం కుండి గారికి ఎవరు రాకూడదు, పెద్దవారు కూడా రాకూడదు. మరి ఇక్కడ బాప్తీసాలు జరుగుతున్న టైంలో మరి అందరూ పాస్టర్ ఇంట్లో ఉంటారు. ఎవరు పిలిస్తే వారు వచ్చి బాప్తీసాలు తీసుకొని ఇంచుమించు 20 నిమిషాల్లో బాప్తీసాలను అయిపోతే కనుక దయచేసి మీరు అందరూ సహకరించాలని మనం చేస్తాం. తీసుకొని ఇష్టపడతాం. పరిశుద్ధాన్ని కొందనాలు జూలై మాసంలో 3వ ఆదివారం మేమందరం ఈ రకంగా నీ ఆలయంలో చేరుకోడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు. నీకు ఉన్నారు అందరూ ఎవరు పాల్గొన్నారు, ప్రతి బిడ్డ దీవించండి. ముఖ్యంగా అందరూ ప్రభావ మరి కొన్ని కారణాల చేత ముఖ్యంగా పెట్టిన పరిస్థితిని బట్టి, వయసును బట్టు, అనారోగ్యం బట్టు మనం రాలేక లైవ్లో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైవ్లో పాల్గొన్నారు, వాడుతున్నారు. వారిని వచ్చి దీవించమని ప్రార్థన చేస్తూ మీ ఆశీస్సులు వారికి ఉపకరించండి. ఎవరు చేయని ప్రతి వ్యక్తిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీ చదువుతుండగా క్షేమంగా మమ్మల్ని అందరినీ మా గృహాలు చేర్చమని ప్రార్థన చేస్తూ ఈ వారమంతా నీ కృపాని జోడించండి. దేవా మరి పరిస్థితులు రోజు భయంగా మారుతున్నాయి, ఆయన మా ధైర్యం నీవు నాయన. దేవా మరి ఈ వారమంతా నీ పెట్టు పని పాటికి వెళ్ళినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ రకంగా ఎవరి ద్వారా ఏ విధంగా తండ్రి ఎలాంటి అనారోగ్యం వారికి అంటకుండా, ఏ వ్యాధి వారిని తాకకుండా రక్త పోషణ కృపలో వారిని అందరించి ఆరోగ్యాలతో కావాలని ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ వచ్చి ఆదివారం తిరిగి అందరం కూడా ఆరోగ్యాలతో నీ మందిరానికి వచ్చి నేను ఆరాధించే వాక్యం మాకు ఏమని ప్రార్థన చేస్తూ ఈ వారమంతా నీ రూపాన్ని కాపుతున్నా వీళ్ళందరూ కూడా చెప్పారు ఒక క్షేమంతో, ఆరోగ్యాలతో, ఆత్మీయ ఆత్మ సమగ్ర దీవెనతో నింపి ఎల్లప్పుడు దీవించిన వర్తలు చేయమని మీరే మహిమన్నాం. యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లుగా భూమి నెరవేరిన గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం వీడి మాకు దయచేయండి. మా రుణస్థం క్షణం ప్రకారం మనల్ని క్షమించండి. మమ్మల్ని శోధన తీసుకురాకుండా దుష్టుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నేను తండ్రి. తండ్రి నజరుకు ప్రేమ, ప్రభునేశ్వర కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీరందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ వారంతా తోడేయండి. ప్రతి సమస్య నుంచి అనారోగ్యం తప్పించి కాపాడి కరుణించి సంపూర్ణ ఆరోగ్యాలతో కృపాక్షేమంతో ఈ వారమంతా నన్ను కాపాడి సంరక్షించి దీవించి సుధారించను కాక. ఆమేన్.